హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏన్షియన్ హిస్టరీకి సంబంధించి కంప్లీట్ ఒక మ్యారథాన్ సెషన్ అనేది కండక్ట్ చేయబోతున్నామండి. సో ప్రతి ఒక్కరూ వీటిని ఉపయోగించుకోండి. ఈ సెషన్లో ఆల్మోస్ట్ 150 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ 150 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మీరు. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూసి మీరు నాలెడ్జ్ అనేది తెలుసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత యొక్క పట్టణ ప్రణాళికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సింధు లోయ నాగరికత యొక్క పట్టణ ప్రణాళికకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. హరప్పా నగరాలలోని కోటలు అంటే సిటాడెల్స్ ఎల్లప్పుడూ దిగువ పట్టణానికి తూర్పున ఉండేవి. 4:2:1 నిష్పత్తి గల కాల్చిన ఇటుకల వాడకం ఒక ప్రత్యేక లక్షణం. ఇది సమకాలీన మెసొపొటేమియాలో కనిపించదు. పై ప్రకటనలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. 4:2:1 నిష్పత్తి గల కాల్చిన ఇటుకల వాడకం ఒక ప్రత్యేక లక్షణము. ఇది సమకాలీన మెసొపొటేమియాలో కనిపించదు. ఇది కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 1 ఎందుకు రాంగ్ అంటే చూద్దామండి ఎక్స్ప్లెనేషన్లో. దాదాపు అన్ని హరప్పా నగరాల్లో అంటే హరప్పా మరియు మొహెంజోదారో వంటివి ఎత్తైన కోట సిటాడెల్ పడమర వైపున ఉన్నాయండి, తూర్పు వైపున కాదు. కానీ అక్కడేమన్నారు, తూర్పున దిగువన అన్నారు. తూర్పున దిగువ పట్టణానికి చెందిన తూర్పున ఉండేవి అన్నారు. సో ఇది రాంగ్ అండి. ఇవన్నీ పడమరన ఉండేవి. పడమరన మరియు పెద్దదైన దిగువ పట్టణం అనేది తూర్పు వైపున ఉండేది. పెద్దదైన దిగువ పట్టణం అయితే తూర్పు వైపున ఉండేది, కానీ సిటాడెల్ మాత్రము పడమర వైపున ఉండేది. సో ఇది రాంగు. నెక్స్ట్, హరప్పా అంతటా ఇటుకల పొడవు వెడల్పు మందం యొక్క నిష్పత్తి అనేది ఖచ్చితంగా 4:2:1గా ఉండేది. సమకాలీన మెసొపొటేమియాలో ఎండబెట్టిన ఇటుకలను ఎక్కువగా వాడేవారు. అక్కడ కాల్చిన ఇటుకల యొక్క ఇటువంటి ఖచ్చితమైన నిష్పత్తి లేదు. ఖచ్చితమైన నిష్పత్తి అనేది ఇటుకల యొక్క ఖచ్చితమైన నిష్పత్తి అనేది లేదు. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా సైట్లు వాటి యొక్క పురావస్తులతో జతపరచండి. ఆప్షన్ బి అండి కరెక్ట్ ఆన్సరు. 12213344. కాళీబంగన్ యొక్క పురావస్తు ప్రదేశం ఏదండి? పురావస్తు ప్రదేశం కాళీబంగన్ అనే సైటు. దీని యొక్క ఆనవాళ్ళు ఏవేవి అంటే చెక్క నాగలి మరియు దున్నిన పొలము. లోతాలు కృత్రిమ ఓడరేవు. ధోలావీరా స్టేడియము మరియు ప్రత్యేక నీటి సంరక్షణ వ్యవస్థ. బనవాలి టెర్రకోట నాగలి నమూనా. రాజస్థాన్లోని కాళీబంగన్లో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన దున్నిన పొలం మరియు చెక్క నాగలి గుర్తులు లభించాయి. గుజరాత్లోని లోతాల్ బొగావో నది ఒడ్డున ఉన్న ఒక ప్రసిద్ధ కృత్రిమ ఓడరేవు పట్టణము. గుజరాత్లోని ధోలావీరాలో ఒక పెద్ద క్రీడా మైదానం అంటే స్టేడియము మరియు ప్రపంచంలోనే అత్యంత అధునాతన నీటి నిల్వ జలాశయాల వ్యవస్థ కనుగొనబడింది. హర్యానాలోని బనవాలీలో క్రమబద్ధమైన మరుగునీటి వ్యవస్థ లేనప్పటికీ అక్కడ మట్టితో చేసిన బొమ్మ నాగలి అంటే టెర్రకోట నాగలి నమూనా దొరికింది. క్రింది ఋగ్వేద నదులు మరియు వాటి ఆధునిక పేర్లలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. క్రింది ఋగ్వేద నదులు మరియు వాటి ఆధునిక పేర్లలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. క్రింది ఋగ్వేద నదులు మరియు వాటి ఆధునిక పేర్లలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఋగ్వేద నామాలు వాటి యొక్క ఆధునిక నామాలు చూద్దామండి. ఇక్కడ ఏవేవి కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఈ పరుష్టి నది దీని యొక్క ఆధునిక నామము రావి నది. వితస్త అయితే జీలము. ఇది సివిల్స్ ప్రిలిమ్స్లో అడిగారండి ఈ ఇయర్లో.
ఇయర్లో సివిల్స్ ప్రిలిమ్స్లో అడిగారు ఈ క్వశ్చన్ని. మనము సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని కవర్ అయ్యాయి మన ఛానల్ నుంచి అనేవి ఒక వీడియో కూడా చేయడం జరిగిందండి. అందులో ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ కవర్ చేసామండి. అది అక్కడ ఎక్స్ప్లెనేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ సివిల్స్ ప్రిలిమ్స్లో పడిందండి, గమనించగలరు. సో ఈ పరుష్టి రావి నది యొక్క ఋగ్వేద నామము, ఈ నది ఒడ్డునే ప్రసిద్ధ దశరాగ్న యుద్ధము 10 మంది రాజుల యుద్ధము జరిగింది. వితస్త అనేది ఆధునిక జీలం నది యొక్క ప్రాచీన నామము. అస్కిని అనేది చీనాబ్ నది యొక్క ప్రాచీన నామము, బియాస్ నదిది కాదు. విపాస్ అనేది బియాస్ నది యొక్క ప్రాచీన నామము, చీనాబ్ నదిది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశానికి చెందిన క్రింది సంఘటనలను అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారంగా మార్చండి. కాలక్రమానుసారం ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 4132. ఫస్ట్ సింధు లోయ నాగరికత పట్టణ దశ యొక్క తుది క్షీణత, తర్వాత ఋగ్వేద సంహిత సంకలనము, తర్వాత రాజగృహంలో మొదట బౌద్ధ సంగీత నిర్వహణ, తర్వాత చంద్రగుప్త మౌర్యుని పాలన. సింధు లోయ నాగరికత యొక్క పట్టణ దశ క్రీస్తు పూర్వం 1900 నుండి 1700 మధ్య పూర్తిగా క్షీణించింది. తొలివేద కాలంలో ఋగ్వేద సంహిత సంకలనము క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 మధ్య జరిగింది. బుద్ధుని మహాపరినిర్వాణం తర్వాత వెంటనే క్రీస్తు పూర్వం 483లో రాజగృహంలో మొదటి బౌద్ధ సంగీత జరిగింది. చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 322 ప్రాంతంలో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి పాలన ప్రారంభించాడు. తొలివేద కాలం నాటి రాజకీయ సంస్థలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. తొలివేద కాలం నాటి రాజకీయ సంస్థలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. సరికానిది అడిగారండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. సభ మరియు వితత సమావేశాలకు మహిళలు హాజరయ్యేవారు. సభ అనేది పెద్దలు మరియు ప్రముఖుల సభ కాగా సమితి అనేది పెద్ద ప్రజాసభ. వితత అనేది మతపరమైన మరియు పంపిణీ విధుల్లో పాల్గొనే అత్యంత పురాతన తెగ సభ. తొలివేద సమాజంలో మహిళలకు ఉన్నత స్థానం ఉండేది. వారు సభ మరియు వితత వంటి రాజకీయ సభలలో చురుగ్గా పాల్గొనేవారు. సభ అనేది సమాజంలోని పెద్దలు, బ్రాహ్మణులు మరియు కులీనుల చిన్న సంస్థ. సమితి అనేది తెగకు చెందిన ప్రజలందరూ పాల్గొనే పెద్ద సాధారణ సభ. తొలివేద కాలంలో రాజు అంటే రాజన్ నిరంకషుడు కాదండి. అతని అధికారాలు సభ మరియు సమితి వంటి ప్రజా సంస్థల నిర్ణయాలపై ఆధారపడి పరిమితం చేయబడి ఉండేవి. వితత అనేది అన్నిటికంటే పురాతనమైన తెగ సభ. ఇది యుద్ధ, లూటీ, పంపిణీ మరియు మతపరమైన విధులను చూసుకునేది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మతం మరియు జైన మతం వంటి వైదిక వ్యతిరేక హెటరోడాక్స్ మతాలు వేగంగా వృద్ధి చెందాయి. సమకాలీన ఇనుప ఆధారిత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ విస్తరణకు పశువుల రక్షణ అవసరమైంది. ఇవి వైదిక ఆచారాలలో భారీగా బలి ఇవ్వబడేవి. క్రింది కోడ్లలో ఉపయోగించి సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం గంగా మైదానంలో మేధోపరమైన అలజడికి దారితీసి దాదాపు 62 కొత్త మతాల పుట్టుకకు కారణమైంది. ఇందులో బౌద్ధ, జైన మతాలు ముఖ్యమైనవి. ఈ కాలంలో ఇనుప నాగలి వాడకం వల్ల వ్యవసాయం బాగా పెరిగింది. దీనికి ఎడ్లు, పశువులు ఎంతో అవసరం. కానీ వైదిక యజ్ఞాలలో పశువులను భారీగా బలి ఇచ్చేవారు. ఇది ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించింది. బౌద్ధ, జైన మతాలు అహింసను బోధించడం వల్ల రైతులు, వైశ్యులు వీటిని ఆదరించారు. క్రింది వాటిలో జైన మతానికి మాత్రమే పరిమితమైనది మరియు యథార్థత యొక్క బహుళ కోణాల సిద్ధాంతం అని పిలువబడే సిద్ధాంతం ఏది అంటే ఆప్షన్ బి అండి. స్యాద్వాదం. స్యాద్వాదం. ప్రతీత్య సముత్పాద అనేది బౌద్ధ మత సిద్ధాంతం అండి. దీని అర్థము ఒక కారణం వల్ల మరొకటి పుడుతుంది, కారణకార్య నియమం. నెక్స్ట్ స్యాద్వాదం అంటే లేదా అనేకాంతవాదం అంటే జైన మతానికి చెందిన ప్రత్యేక తత్వశాస్త్రము. దీని ప్రకారం సత్యం లేదా యథార్థం అనేది అనేక కోణాలను కలిగి ఉంటుంది. ఏ ఒక్క మానవ తీర్పు కూడా సంపూర్ణ సత్యం కాజాలదు. నెక్స్ట్ శూన్యవాదం లేదా శూన్య సిద్ధాంతం ప్రసిద్ధ బౌద్ధ పండితుడైన నాగార్జునుడి చేత ప్రతిపాదించబడింది. మధ్యమ ప్రతిపద అంటే బౌద్ధ మతం బోధించిన మధ్య మార్గం. అతి విలాసవంతమైన జీవితం మరియు కఠినమైన శరీర శ్రమ రెండింటిని నివారించడం.
అశోకుడి ధమ్మ విధానం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇది బ్రాహ్మణ మతం మరియు బౌద్ధ మతం రెండింటిని భర్తీ చేయడానికి ఉద్దేశించిన ఒక కొత్త మత విశ్వాసము. ఇది ఒక విధమైన సామ్రాజ్యంలో సామాజిక సామరస్యాన్ని నిర్ధారించడానికి నైతిక నియమావళి, పెద్దల పట్ల గౌరవము మరియు జంతువులకు హాని చేయకపోవడాన్ని నొక్కి చెప్పింది. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. అశోకుని ధమ్మ అనేది ఏ కొత్త మతం లేదా తత్వశాస్త్రం కాదు. ఇది కేవలం సమాజంలో మానవీయ విలువల పెంపుదలకు ఉద్దేశించిన ఒక నైతిక ప్రవర్తన నియమావళి. ఆయన దీనిని ఏ మతానికి ప్రత్యామ్నాయంగా బలవంతం చేయలేదండి. విస్తారమైన మౌర్య సామ్రాజ్యంలో రకరకాల సంస్కృతులు, మతాల ప్రజలు ఉండేవారు. వారి మధ్య శాంతి, సామాజిక సామరస్యం కాపాడటమే ధమ్మ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో పెద్దలను గౌరవించడం, అహింస, పరమత, సహనం వంటి సామాన్య నైతిక సూత్రాలు ఉన్నాయి. మౌర్య పరిపాలన అధికారి మరియు వారి యొక్క శాఖ లేదా విధితో జతపరచండి. 12213443. సమాహర్త. సమాహర్త అంటే ప్రధాన రెవెన్యూ వసూలు అధికారి. సన్నిదాత అంటే ప్రధాన ఖజానాధికారి. సీతాధ్యక్ష అంటే ప్రభుత్వ భూముల యొక్క పర్యవేక్షకుడు లేదా రాజ పరంపర భూముల యొక్క పర్యవేక్షకుడు. పనాధ్యక్ష అంటే వాణిజ్యము మరియు వ్యాపార పర్యవేక్షకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. సమాహర్త మౌర్య పరిపాలనలో అత్యున్నత రాబడి అంచనా మరియు పన్నుల వసూలు అధికారి, ప్రధాన రెవెన్యూ అధికారి. సన్నిదాత ప్రభుత్వ ఖజానా మరియు గిడ్డంగుల ప్రధాన సంరక్షకుడు, ప్రధాన ఖజానాధికారి. మౌర్యుల కాలంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను సీత అనేవారు. వీటిని పర్యవేక్షించే అధికారి సీతాధ్యక్ష. పన్యాధ్యక్ష దేశంలో వాణిజ్యము, మార్కెట్ ధరలు, కొలతలు మరియు తూకాలను నియంత్రించే అధికారి. గుప్త సామ్రాజ్యంలో ఉపయోగించిన క్రింది ప్రాచీన పరిపాలనా పదాలను పరిశీలించి సరికాని ప్రకటనను గుర్తించండి. సామ్రాజ్యము భుక్తులు అని పిలువబడే రాష్ట్రాలుగా విభజించబడింది. వీటిని ఉపరికులు పాలించేవారు. విషయాలని పిలువబడే జిల్లాలుగా విభజించబడ్డాయి. భుక్తులు విషయాలని పిలువబడే జిల్లాలుగా విభజించబడ్డాయి. వీటికి విషయపతులు అధిపతులుగా ఉండేవారు. నగర పరిపాలన పూర్తిగా కేంద్ర సైనిక కమాండర్ల నియంత్రణలో ఉండేది. స్థానిక ప్రజా భాగస్వామ్యం ఉండేది కాదు. గ్రామిక అనేది గ్రామ సభకు అధిపతి. ఇది గ్రామీణ వివాదాలను మరియు స్థానిక వ్యవహారాలను నిర్వహించేది. ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. గుప్తుల కాలంలో రాష్ట్రాన్ని భుక్తి అనేవారు. దీని గవర్నర్ను ఉపరిక అని పిలిచేవారు. వీరు సాధారణంగా రాజకుమారులు. భుక్తులు తిరిగి జిల్లాలుగా విభజించబడ్డాయి. వీటిని విషయాలు అనేవారు. దీని అధిపతి విషయపతి. సరికానిది ఆప్షన్ సి అండి. ఎందుకు అంటే గుప్తుల నగర పరిపాలనలో స్థానిక వ్యాపారవేత్తలు మరియు శిల్పులకు పెద్దపీట వేశారు. దీన్ని వికేంద్రీకరణ అంటారు. దామోదర్పూర్ రాగి శాసనాల ప్రకారం నగర బోర్డులలో నగర శ్రేష్ఠి అంటే బ్యాంకరు, సార్తవాహ అంటే వ్యాపార సంఘనేత, ప్రథమ కులిక అంటే ప్రధాన శిల్పి వంటి స్థానిక ప్రజలు ఉండేవారంట. కాబట్టి ఇది సైనిక నియంత్రణలో లేదు. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న వివాదాలను పరిపాలనను గ్రామ పెద్దలు అంటే మహత్తరులు సహాయంతో గ్రామిక అంటే గ్రామ పెద్ద చూసుకునేవాడంటండి. మలివేద కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇనుప ఆయుధాలు మరియు పనిముట్ల పరిచయం మధ్య గంగా మైదానంలో శాశ్వత వ్యవసాయ స్థావరాలు ఏర్పాటును సులభతరం చేసింది. ఈ కాలంలోనే ఉమ్మడి పూర్వీకుల వంశాన్ని సూచించే గోత్రం అనే భావన ఆవిర్భవించింది మరియు పరగోత్ర వివాహం ఎక్సోగామి ఒక ఖచ్చితమైన సామాజిక నిబంధనగా మారింది. పై ప్రకటనలో సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. తొలివేద కాలంలో రాగి లేదా కంచు ఎక్కువగా వాడగా మలివేద కాలంలో అంటే క్రీస్తు పూర్వం 1000 తర్వాత ఇనుము అంటే శ్యామ్ అయాస్ వాడకం పెరిగింది. ఇది దట్టమైన గంగా అడవులను నరకడానికి, లోతుగా దున్నడానికి ఉపయోగపడింది. దీనివల్ల ప్రజలు సంచార జీవనం వదిలి శాశ్వత వ్యవసాయ స్థావరాలు అంటే జనపదాలు ఏర్పాటు చేసుకున్నారు. గోత్ర అనే పదం మొదట పశువులను ఒక చోట బంధించే స్థలాన్ని సూచించేది. కానీ మలివేద కాలంలో ఇది
ఒకే పూర్వీకుడు నుంచి వచ్చిన వంశాన్ని సూచించేదిగా మారింది. ఒకే గోత్రానికి చెందిన వారు అన్నదమ్ములు, అక్క చెల్లెలుగా భావించబడటం వల్ల స్వగోత్ర వివాహాలు నిషేధించబడ్డాయి. పరగోత్ర వివాహం తప్పనిసరి అయింది. ఋగ్వేద పదంను సామాజిక రాజకీయ అర్థంతో జతపరచండి. గవిష్టి. గవిష్టి అంటే ఆవుల కోసం వెతకడం. ఇది తెగల మధ్య యుద్ధాలను సూచిస్తుంది. గోప అంటే అతిథి, అక్షరాల ఆవు పాలు తాగేవాడు. అతిథి అక్షరాల ఆవు పాలు తాగేవాడు. అగన్య అంటే చంపకూడనిది. ఇది ఆవుల పవిత్రతను సూచిస్తుంది. గోజ్ఞ అంటే గోజ్ఞ అంటే సారీ అండి, ఇక్కడ గోప అంటే పశువుల రక్షకుడిగా రాజు లేదా తెగ అధిపతి. గోజ్ఞ అంటే అతిథి లేదా అక్షరాల ఆవు పాలు తాగేవాడు అని అర్థం అండి. తొలివేద కాలంలో ఆవు ప్రధాన సంపద. ఆవుల కోసం జరిగే యుద్ధాలను గవిష్టి అంటే ఆవుల కోసం అన్వేషణ అని పిలిచేవారు. తెగ యొక్క రాజును గోపతి లేదా గోప అంటే పశువుల సంరక్షకుడు అని పిలిచేవారు. ఎందుకంటే అతని ముఖ్య విధి పశు సంపదను కాపాడటం. ఋగ్వేదంలో ఆవును అగన్య అంటే చంపకూడని జంతువుగా పేర్కొన్నారు. ఆవును చంపిన వారికి దేశ బహిష్కరణ లేదా మరణశిక్ష విధించేవారు. విశిష్ట అతిథి వచ్చినప్పుడు గోమాంసం లేదా ఆవు పాలతో చేసిన వంటకాలు వడ్డించే ఆచారం వల్ల అతిథిని గోజ్ఞ అని పిలిచేవారు. బౌద్ధ సంగీతులు, వాటిని నిర్వహించిన రాజులు మరియు వేదికలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికానిది ఆప్షన్ సి అండి, రిమైనింగ్ అన్ని కరెక్టే. మొదటి బౌద్ధ సంగీతికి దీని యొక్క వేదిక ఎక్కడండి? రాజగృహము. ఇది జరిగిన ప్లేస్ వచ్చి రాజగృహము. దీనికి ఆదరించిన రాజు ఎవరంటే అజాత శత్రువు. రెండో బౌద్ధ సంగీతికి వైశాలి వేదిక, కాలాశోకుడు ఆదరించిన రాజు. నాలుగో బౌద్ధ సంగీతికి కుందలవనం వేదిక, కనిష్కుడు ఆదరించిన రాజు. ఆప్షన్ సి ఎందుకు రాంగ్ అంటే మూడో బౌద్ధ సంగీతి అనేది పాటలిపుత్రంలో జరిగింది కరెక్టే, కానీ దీన్ని నిర్వహించిన రాజు వచ్చేటప్పటికి అశోకుడు అండి, కనిష్కుడు కాదు, అశోకుడు. కుషాన్ వంశానికి చెందిన కనిష్కుడు కాదండి. కనిష్కుడి కాలంలో నాలుగో బౌద్ధ సంగీతి జరిగింది. మొదటి బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 483లో రాజగృహంలోని సప్తగిరి గుహలో హరియాంక వంశ రాజు అజాత శత్రు ఆధ్వర్యంలో జరిగింది. రెండో బౌద్ధ సంగీతి క్రీస్తుపూర్వం 383లో వైశాలిలో శిశునాగ వంశ రాజు కాలాశోకుడి అంటే కాకవర్ణ ఆధ్వర్యంలో జరిగింది. మూడో బౌద్ధ సంగీతి పాటలిపుత్రంలో జరిగింది. దీన్ని నిర్వహించిన రాజు మౌర్య వంశానికి చెందిన అశోకుడు. కుషాన్ వంశానికి చెందిన కనిష్కుడు కుషాన్ వంశానికి చెందిన కనిష్కుడు కాదు. కనిష్కుడి కాలంలో నాలుగో బౌద్ధ సంగీతి జరిగింది. నాలుగో బౌద్ధ సంగీతి 1వ శతాబ్దంలో కాశ్మీర్లోని కుందలవనంలో కుషాన్ రాజు కనిష్కుడి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడే బౌద్ధ మతము హీనయానము మహాయానంగా విడిపోయింది. మహాజనపద మరియు మౌర్య చరిత్రకు చెందిన క్రింది ముఖ్య సంఘటనలను అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారంగా అమర్చండి. కాలక్రమానుసారం అండి. ఆప్షన్ ఏ 3-1-4. మగధ పాలకుడిగా బింబుసారుని పట్టాభిషేకము. తర్వాత ఉదయిన్ చేత మగధ రాజధాని రాజగృహం నుండి పాటలిపుత్రానికి మార్పు. తర్వాత వాయువ్య భారతదేశంపై అలెగ్జాండర్ దండయాత్ర. తర్వాత అశోకుని ప్రధాన శిలా శాసనాల జారీ. హరియాంక వంశస్థాపకుడైన బింబిసారుడు క్రీస్తు పూర్వము 544లో మగధ సింహాసనాన్ని అధిష్ఠించి సామ్రాజ్య విస్తరణకు పునాది వేశాడు. అజాత శత్రువు కుమారుడైన ఉదయిన్ క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం మధ్యలో గంగా సోన్ నదుల సంగమ ప్రాంతంలో పాటలీపుత్ర నగరానికి పునాది వేసి రాజధానిని మార్చాడు. మెసడోనియా రాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో వాయువ్య భారతదేశం అంటే పంజాబ్ ప్రాంతంపై దండయాత్ర చేశాడు. మౌర్య చక్రవర్తి అశోకుడు తన పాలనలో క్రీస్తుపూర్వం 268 నుంచి 232 మధ్య కళింగ యుద్ధం తర్వాత తన ధమ్మ సూత్రాలను ప్రచారం చేయడానికి దేశవ్యాప్తంగా ప్రధాన శిలాశాసనాలను జారీ చేశాడు. జైన మరియు బౌద్ధ మతాల మతపరమైన సాహిత్యానికి సంబంధించి సరికాని ప్రకటనలను గుర్తించండి.
థెరవాద బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు పాలీ భాషలో వ్రాయబడ్డాయి మరియు వాటిని కలిపి త్రిపీటకాలు అంటారు. బుద్ధుని పూర్వజన్మల వృత్తాంతాలను వివరించే జాతక కథలు సుత్త పీఠకంలో ఒక భాగంగా ఉన్నాయి. జైనమత పవిత్ర గ్రంథాలు వల్లభి సంగీతిలో క్రమబద్ధీకరించబడ్డాయి మరియు అవి సంస్కృత భాషలో సంకలనం చేయబడ్డాయి. భగవతి సూత్రం అనేది జైన గ్రంథం. ఇది మహావీరుని జీవిత విశేషాలను కలిగి ఉండటమే కాకుండా 16 మహాజనపదాల గురించి కూడా పేర్కొంటుంది. ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ ఏం అడిగారు, క్వశ్చన్లో సరికాని ప్రకటన అడిగారు కాబట్టి ఆప్షన్ సి అనేది ఇన్కరెక్ట్. బౌద్ధమత ప్రాచీన గ్రంథాలు పాలీ భాషలో ఉన్నాయి, కరెక్టే. వినయ, సుత్త, అభిధమ్మ పీఠకాలను కలిపి త్రిపీఠకాలు అంటారు. బుద్ధుని గత 550కి పైగా జన్మల కథలను తెలిపే జాతక కథలు సుత్త పీఠకంలోని గుద్దక నికాయలో అంతర్భాగంగా ఉన్నాయి. క్రీస్తు శకం 5 నుండి 6వ శతాబ్దంలో గుజరాత్లోని వల్లభీలో జరిగిన రెండవ జైన సంగీతిలో జైన అంగాలు, ఉపాంగాలు క్రమబద్ధీకరించబడ్డాయి. అయితే ఇవి సంస్కృతంలో కాదు, ప్రాకృతం అంటే అర్ధమాగాది భాషలో రాయబడ్డాయి. జైన గ్రంథమైన భగవతి సూత్రంలో మహావీరుని జీవితంతో పాటు బౌద్ధ అంగుత్తర నికాయ తరహాలోనే 16 మహాజనపదాల జాబితా ఉంది. ఏ సూత్రంలో అండి? జైన గ్రంథమైన భగవతి సూత్రంలో మహావీరుని జీవితంతో పాటు బౌద్ధ యొక్క అంగుత్తర నికాయ తరహాలోనే 16 మహాజనపదాల జాబితా కూడా ఉంది. ఏ సూత్రం అది? భగవతి సూత్రం. మీకు చాలా చాలా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి ఈ వీడియో చివరి దాకా కనుక మీరు చూసినట్లయితే. మౌర్య పరిపాలన అత్యంత కేంద్రీకృత బ్యూరోక్రసీని అంటే అధికార యంత్రాంగం కలిగి ఉండేది మరియు నగరాలలోని వాణిజ్య కార్యకలాపాలను తీవ్రంగా నియంత్రించేది. మెగాస్థెనిస్ ప్రకారము పాటలీపుత్ర నగర పరిపాలన ఒక్కొక్క దానిలో 5 సభ్యులు గల 6 కమిటీల చేత నిర్వహించబడేది. ఇవి చేతి వృత్తులు, వాణిజ్యము మరియు రిజిస్ట్రేషన్లను పర్యవేక్షించేవి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. కౌటిల్యుని అర్థశాస్త్రం మరియు అశోకుని శాసనాల ప్రకారం మౌర్య సామ్రాజ్యము అత్యంత కేంద్రీకృతమైనది. రాజు సర్వాధికారి కాగా కేంద్ర అధికారులు అంటే తీర్థులు, అధ్యక్షులు మార్కెట్ ధరలు, విదేశీయుల కదలికలు మరియు పన్నులను కఠినంగా నియంత్రించేవారు. గ్రీకు రాయబారి మెగాస్థెనీసు తన ఇండికా గ్రంథంలో పాటలీపుత్ర మున్సిపల్ పరిపాలన గురించి రాశాడు. మొత్తం 30 మంది సభ్యులు, 6 కమిటీలు, 5 సభ్యులు నగర పరిశ్రమలు, విదేశీయులు, సంరక్షణ, జనన మరణాల నమోదు, వాణిజ్యము, వస్తువుల నాణ్యత మరియు పన్నుల వసూలును చూసేవారు. నగర పరిపాలనలోని ఈ కమిటీల వ్యవస్థ మౌర్య ప్రభుత్వం ఏ విధంగా వ్యాపారాన్ని, నగర జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకుందో, కేంద్రీకృతం చేసిందో వివరిస్తుంది. పురావస్తు ఆధారాల ప్రకారం హరప్పా మత విశ్వాసాల స్వభావాన్ని క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది? ఇది ఒకే దేవుడిని పూజించే ఏకేశ్వరోపాసన పద్ధతిని కలిగి ఉండేది మరియు ఆకాశ దేవుడి కోసం పెద్ద పెద్ద దేవాలయాలను నిర్మించారు. ఇది ప్రకృతి మరియు సంతానోత్పత్తి అంటే ఫెర్టిలిటీ ఆరాధనను కలిగి ఉండేది. అమ్మ తల్లి, పశుపతి, ప్రోటోశివ విగ్రహాలు, జంతువుల పూజలు చుట్టూ కేంద్రీకృతమై ఉండేది, కానీ ఇక్కడ ఎటువంటి దేవాలయాలు లేవు. ఇది జంతువుల ఆరాధనను తిరస్కరించింది మరియు అగ్ని హోమాలు, నీటి జలాశయాల సంకేత వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది. ఇది తెరిచి ఉన్న మెట్ల పిరమిడ్లలో నివసించే శక్తివంతమైన అర్చక వర్గం చేత సంకలనం చేయబడిన కఠినమైన బలి ఆచారాలపై ఆధారపడి ఉండేది. ఆప్షన్ బి అనేది ఇక్కడ సరైనదండి. ఇది ప్రకృతి మరియు సంతానోత్పత్తి అంటే ఫెర్టిలిటీ ఆరాధనను కలిగి ఉండేది. అమ్మ తల్లి, పశుపతి, ప్రోటోశివ విగ్రహాలు, జంతువుల పూజల చుట్టూ కేంద్రీకృతమై ఉండేది, కానీ ఇక్కడ ఎటువంటి దేవాలయాలు లేవు. హరప్పా నాగరికతలో ఎక్కడ పెద్ద దేవాలయాలు లేదా ఆకాశ దేవుడి ఆరాధన ఆధారాలు లభించలేదు. సింధు ప్రజల మతము లౌకికమైంది మరియు ప్రకృతితో ముడిపడి ఉంది. టెర్రకోట అమ్మతల్లి బొమ్మలు సంతానోత్పత్తి సంకేతము. మెహెంజదారాలో దొరికిన పశుపతి ముద్రిక యోగాసనంలో ఉండి జంతువులతో చుట్టుముట్టబడిన శివుని రూపము. ఎద్దు లేదా సర్ప ఆరాధన, వృక్ష, రావి చెట్టు ఆరాధనలు ఉండేవి. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇక్కడ విగ్రహాలు ఉన్నా కూడా ఒక్క దేవాలయం కూడా కనుగొనబడలేదు. గమనించగలరు. కాళీబంగను లోతాళ్లలో అగ్నిగుండాలు లేదా అగ్ని వేదికలు దొరికాయి మరియు మెహెంజదారాలో మహాస్నాన వాటిక ఉంది. జంతువులు ముఖ్యంగా ఏకశృంగ జంతువు లేదా యూనికార్ను పూజలు విస్తృతంగా ఉండేవి. హరప్పాలో మెసపటోమియా తరహా
జిగ్గురాట్లు అంటే మెట్ల పిరమిడ్లు లేదా ఈజిప్ట్ తరహా వ్యవస్థలు లేవు. హరప్పాలో మెసపటోమియా తరహా జిగ్గురాట్లు అంటే మెట్ల పిరమిడ్లు లేదా ఈజిప్ట్ తరహా వ్యవస్థలు అనేవి లేవు. శాస్త్ర సాంకేతిక మరియు కళల రంగాలలో గుప్తుల స్వర్ణయుగ స్వభావం గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఈ మెహ్రోలీలోని ఇనుప స్తంభం గుప్త కాలపు శిల్పుల అధునాతన లోహశాస్త్ర అంటే మెటలర్జీ నైపుణ్యాలకు ఒక ఉత్తమ నిదర్శనం. ఇది శతాబ్దాలుగా తుప్పు పట్టకుండా ఉంది. గణిత శాస్త్ర రంగంలో బ్రహ్మగుప్తుడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం గ్రంథంలో మొదటిసారిగా మైనస్ అంటే రుణ సంఖ్యలు మరియు సున్నాతో గణనలు చేసే నియమాలను రూపొందించారు. ఎవరండి? బ్రహ్మగుప్తుడు. ఏ సిద్ధాంతంలో? బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో. పై ప్రకటనలో సరైనవి ఏవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. ఢిల్లీలోని మెహ్రోలి ఇనుప స్తంభము రెండవ చంద్రగుప్తుని చంద్రకాలానికి చెందినది. దాదాపు 1600 సంవత్సరాలుగా ఎండకు ఎండిన వానకు తడిసిన ఇది తుప్పు పట్టకుండా ఉండటం గుప్తుల లోహ విజ్ఞాన నైపుణ్యానికి అద్దం పడుతుంది. గుప్త కాలానికి చెందిన ప్రసిద్ధ గణిత ఖగోళ శాస్త్రవేత్త బ్రహ్మగుప్తుడు. ఆయన తన గ్రంథమైన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సున్నా యొక్క గుణగణాలను అలాగే ధన మరియు రుణ సంఖ్యల గణిత నియమాలను స్పష్టంగా వివరించాడు. కాబట్టి రెండు కరెక్టే. మౌర్య మరియు గుప్త రాజులు ధరించిన ప్రసిద్ధ బిరుదులలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. కరెక్ట్ పేర్స్ అడిగారండి ఇక్కడ. కరెక్ట్ పేర్స్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఇక్కడ. ఈ అశోకుడు యొక్క బిరుదు ఏంటి అంటే దేవనాం ప్రియదర్శి. మొదటి చంద్రగుప్తుని యొక్క బిరుదు మహారాజాది రాజా. సముద్రగుప్తుడి యొక్క బిరుదు కవిరాజు. రెండో చంద్రగుప్తుడి యొక్క బిరుదు షకారి. అశోకుడు తన శాసనాలలో దేవనాం ప్రియ అంటే దేవతలకు ప్రియమైన వాడు, ప్రియదర్శి మంచి రూపం కలవాడు అనే బిరుదులతో పిలువబడ్డాడు. మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి యువరాణి కుమారీదేవిని వివాహం చేసుకుని, ఎవరండి ఈ మొదటి చంద్రగుప్తుడు? లిచ్చవి యొక్క యువరాణి కుమారీదేవిని వివాహం చేసుకుని తన అధికారాన్ని పెంచుకున్నాడు మరియు గుప్త వంశంలోనే మొదటిసారిగా మహారాజాది రాజా అనే గొప్ప బిరుదును స్వీకరించాడు. సముద్రగుప్తుడు గొప్ప పరాక్రమవంతుడే కాకుండా సంగీత ప్రియుడు, నాణేలపై వీణ వాయిస్తున్నట్లు ఉన్న చిత్రం వల్ల మరియు అతని సాహిత్య అభిరుచి వల్ల ఆయనకు కవిరాజు అనే బిరుదు వచ్చింది. రెండవ చంద్రగుప్తుడు పశ్చిమ భారతదేశంలోని శక పాలకుడైన మూడవ రుద్రసింహుడిని ఓడించి శక వంశనాన్ని అంతమొందించినందుకు గాను షకారి అంటే శకల శత్రువు మరియు విక్రమాదిత్య అనే బిరుదులు పొందారు. ఎవరండి ఈ రెండో చంద్రగుప్తుడు? పశ్చిమ భారతదేశంలోని శక పాలకుడైన మూడవ రుద్రసింహుడిని ఓడించి శక వంశాన్ని అంతమొందించినందుకు గాను షకారి మరియు విక్రమాదిత్య అనే బిరుదులు పొందాడు. బాగా గమనించగలరు. ఎవరండి? రెండో చంద్రగుప్తుడు. హర్షవర్ధన చక్రవర్తి పాలనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరికాని ప్రకటనను ఎంచుకోండి. నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో చాళుక్యరాజు రెండవ పులకేశి చేతిలో హర్షుడు తీవ్ర సైనిక పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన తన జీవిత చరమాంకంలో మహాయాన బౌద్ధ మతాన్ని వదిలివేసి సాంప్రదాయ బ్రాహ్మణ మత ప్రచారాన్ని బాగా ఆదరించాడు. ఆయన ఆస్థాన కవి అయిన బాణభట్టుడు ప్రసిద్ధ జీవిత చరిత్ర హర్షచరిత మరియు కాదంబరి అనే నాటకాన్ని రచించాడు. హర్షుడు స్వయంగా గొప్ప రచయిత. ఆయన రత్నావళి, ప్రియదర్శిక మరియు నాగానందం అనే 3 సంస్కృత నాటకాలను రచించాడు. ఆప్షన్ బి సరికానిదండి. ఐహోల్ ప్రశస్తి శాసనం ప్రకారం ఉత్తర భారతదేశాన్ని జయించిన హర్షుడు దక్కన్ పైకి దండెత్తినప్పుడు బాదామి చాళుక్యరాజు రెండవ పులకేసి నర్మదా నది ఒడ్డున ఎవరిని? ఈ హర్షవర్ధనుని ఓడించి సకలోత్తర పతనాద అనే హర్షుని బిరుదుకు బ్రేక్ చేశాడు. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే హర్షుడు మొదట్లో శివ మరియు సూర్య భక్తుడు అయినప్పటికీ చైనా యాత్రికుడు ఉయాన్సాంగ్ను కలిసిన తర్వాత మహాయాన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. దాని ప్రచారం కోసమే ఆయన కనోజ్లో పెద్ద సభను కూడా నిర్వహించాడు. కాబట్టి బౌద్ధాన్ని వదిలేశాడనే ఈ ప్రకటన తప్పు. నెక్స్ట్, బాణభట్టుడు హర్షుని యొక్క ఆస్థాన కవి. ఆయన హర్షుని జీవిత విశేషాలతో కూడిన హర్ష చరిత్ర మరియు ప్రపంచంలోనే మొదటి నవలగా భావించే కాదంబరిని రచించాడు. హర్షవర్ధనుడు స్వయంగా విద్యావంతుడు, సాహితీవేత్త. ఆయన రత్నావళి, ప్రియదర్శిక, నాగానందం అనే
3 సంస్కృత నాటకాలను రాశాడు. ఎవరండి? ఈ హర్షవర్ధనుడు. వైదిక సాహిత్యం మరియు దాని నిర్మాణ లేఅవుట్కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. బ్రాహ్మణాలు అనేవి వేదాలకు జోడించబడిన వచన వ్యాఖ్యానాలు. ఇవి ఉపనిషత్తుల సామాజిక మరియు తాత్విక అర్థాలను వివరిస్తాయి. అరణ్యకాలు అని పిలువబడే అటవీ గ్రంథాలు బ్రాహ్మణాల ఆచార పద్ధతులను మరియు ఉపనిషత్తుల ఆధ్యాత్మిక తత్వశాస్త్రాన్ని అనుసంధానిస్తాయి. పై ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ బి అండి. సరైనది వచ్చేటప్పటికి సెకండ్ స్టేట్మెంట్. బ్రాహ్మణాలు అనేవి వేదాలలోని మంత్రాలను ఎలా పఠించాలి మరియు యజ్ఞయాగాదులను ఎలా నిర్వహించాలో వివరించే వచన భాగాలు. ఇవి ఉపనిషత్తులను వివరించవు. వాస్తవానికి ఉపనిషత్తులు ఈ బ్రాహ్మణాల చివరి భాగంలో వస్తాయి. సో అరణ్యకాలను అరణ్య గ్రంథాలు కూడా అని కూడా అంటారు. ఇవి దట్టమైన అడవులలో మునులు ధ్యానం చేయడానికి ఉపయోగపడేవి. ఇవి బ్రాహ్మణాలలో ఉండే కఠినమైన యజ్ఞాల నుండి ఉపనిషత్తులలో ఉండే జైన మార్గానికి అంటే ఆధ్యాత్మిక తత్వశాస్త్రము ఒక వారధిలా పనిచేస్తాయి. ప్రాచీన మహాజనపదంను వాటి యొక్క రాజధాని నగరంతో జతపరచండి. మహాజనపదాలు వాటి యొక్క రాజధానులు. ఆప్షన్ సి కరెక్ట్ అండి. 1 2 2 1 3 4 4 3. అస్మక అంటే పోతలి లేదా పోదను. అస్మక యొక్క రాజధాని ఏదండి? పోతల లేదా పోదను. కోసల యొక్క రాజధాని ఏదండి? స్రవస్తి. వత్స అంటే కౌసాంబి. అంగ అంటే చంప. సో అస్మక లేదా అస్సక అనేది దక్షిణ భారతదేశంలో లేదా గోదావరి నది ఒడ్డున ఉన్న ఏకైక మహాజనపదము. దీని రాజధాని పోతలి లేదా బోధను, నిజామాబాద్ జిల్లా, తెలంగాణలో ఉంది. కోసల మహాజనపదము ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉండేది. దీని ప్రసిద్ధ రాజధాని శ్రావస్తి. మత్స మహాజనపదము యమునా నది ఒడ్డున కేంద్రీకృతమై ఉండేది. దీని రాజధాని అలహాబాద్ సమీపంలోని కౌసాంబి. అంగ మహాజనపదము మగధకు తూర్పున బీహార్లో ఉండేది. దీని రాజధాని చంప. ప్రాచీన భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు మరియు వారి సమకాలీన పాలక వంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికానిది అడిగారండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ బి. రిమైనింగ్ అన్ని కరెక్ట్ అండి. ఈ మెగస్థనీస్ అనే యాత్రికుడు యొక్క గ్రంథం ఏది అంటే ఇండికా గ్రంథము. ఇతని యొక్క పాలకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. సమకాలీన పాలకుడు లేదా వంశం ఏదంటే చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ హుయాన్సాంగ్ సియుకి హర్షవర్ధనుడు. హుయాన్సాంగ్ యొక్క సమకాలీనుడు హర్షవర్ధనుడు. ఇతని యొక్క గ్రంథము లేదా ఆధారం ఏదంటే సియుకి. డైమాకస్ యొక్క ఆధారం ఏది అంటే గ్రంథం లేదా ఆధారము రాజతంత్ర జ్ఞాపకాలు. ఇతని యొక్క సమకాలీనుడు బిందుసారుడు. ఆప్షన్ బి ఎందుకు రాంగు అంటే ఈ ఫాహియాను చైనా బౌద్ధ యాత్రికుడైన ఫాహియాను గుప్త కాలంలో భారతదేశానికి వచ్చాడు, కానీ ఆయన సముద్రగుప్తుని కాలంలో కాదు. రెండవ చంద్రగుప్తుని విక్రమాదిత్య కాలంలో వచ్చాడు కాబట్టి ఇది తప్పండి. విక్రమాదిత్యుని కాలంలో అండి, సముద్రగుప్తుని కాలంలో కాదు. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ పంపిన గ్రీకు రాయబారి మెగస్తనీసు ఆయన మౌర్య సామ్రాజ్యంపై ఇండికా రాశాడు. చైనా బౌద్ధ యాత్రికుడైన ఫాహియాను గుప్త కాలంలో భారతదేశానికి వచ్చాడు, కానీ ఆయన సముద్రగుప్తుని కాలంలో కాదు. రెండవ చంద్రగుప్తుని విక్రమాదిత్య కాలంలో వచ్చాడు కాబట్టి ఇది రాంగు. హుయాన్సాంగ్ హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించి నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆయన తన పర్యటన విశేషాలను సియుకిలో రాశాడు. డైమాకస్ అనే సిరియన్ రాయబారి మౌర్య రాజు బిందుసారుని ఆస్థానాన్ని సందర్శించాడు. మగధను పాలించిన క్రింది రాజవంశాలను అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారంగా అమర్చండి. 3214 అండి. మగధ పాలించిన క్రింది రాజవంశాలను అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారంగా అమర్చండి. ఫస్ట్ హర్యాంక వంశం, తర్వాత శిశునాగ వంశం, తర్వాత నందవంశం, తర్వాత మౌర్య వంశం. మౌర్య వంశం అనేది చివరిగా వస్తుంది. ఫస్ట్ హర్యాంక వంశము, తర్వాత శిశునాగము, తర్వాత నంద, తర్వాత మౌర్యం. సో ఈ హర్యాంక వంశం అనేది మొదటిది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బింబిసారుడు
ఎవరండి? ఈ బింబిసారుడు ఈ వంశాన్ని స్థాపించిన మగధ సామ్రాజ్య విస్తరణను ప్రారంభించాడు. శిశునాగ వంశం అనేది రెండోది. హర్యాంక వంశపు చివరి రాజును తొలగించి క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం చివరలో శిశునాగుడు ఈ వంశాన్ని స్థాపించాడు. నందవంశం అనేది మూడోది. మహాపద్మనందుడు శిశునాగ వంశాన్ని అంతమొందించి భారతదేశంలోనే మొదటి క్షత్రియేతర సామ్రాజ్యాన్ని అంటే నందవంశాన్ని స్థాపించాడు. మౌర్య సామ్రాజ్యం అనేది చివరిది. చంద్రగుప్త మౌర్యుడు కౌటిల్యుని సహాయంతో నందవంశపు చివరి రాజు ధననందుడిని ఓడించి క్రీస్తు పూర్వం 322లో మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లోయ నాగరికత యొక్క నిర్మాణ లక్షణాలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. హరప్పా పరిధిలో ఎక్కడా కూడా స్మారక శిల్పాలు లేదా రక్షణాత్మక రాతి కోటగోడలు ఉపయోగించబడలేదు. మెహెంజదారోలోని మహాస్నాన వాటిక నుండి నీరు లీక్ కాకుండా ఉండటానికి కాల్చిన ఇటుకలు, సున్నము మరియు బిటుమెన్ అంటే సహజ తారు పొరను ఉపయోగించారు. ధోలవీర నగరం కోట, మధ్య పట్టణం మరియు దిగువ పట్టణం అనే 3 విశిష్ట భాగాలుగా విభజించబడి ప్రత్యేకతను చాటుకుంది. హరప్పా నగరాలన్నింటిలోనూ రక్షణ గోడల గల సిటాడెల్ లేని ఏకైక నగరం చనహుదారు. ఆల్ ఆర్ కరెక్ట్ అండి ఎక్సెప్ట్ ఏ. ఎందుకంటే ఇక్కడ హరప్పా పరిధిలో ఎక్కడా కూడా స్మారక శిల్పాలు లేదా రక్షణాత్మక రాతి గోడలు ఉపయోగించబడలేదు అన్నారండి, కానీ ఇక్కడ ఉపయోగించబడ్డారండి, కాబట్టి అది రాంగ్. హరప్పా ప్రజలు భారీ మానవ శిల్పాలు అంటే ఈజిప్ట్ తరహా నిర్మించిన మాట నిజమే, కానీ ధోలవీర మరియు సుర్కటోడ వంటి సైట్లలో రక్షణ కోసం రాతి గోడలను భారీగా ఉపయోగించారండి, కానీ అక్కడ ఉపయోగించలేదు అన్నారు, కాబట్టి ఇది రాంగు. కాబట్టి ఎక్కడ రాతి గోడలు లేవనే ఈ ప్రకటన తప్పు. మహాస్నాన వాటికలో నీరు బయటకు పోకుండా ఇటుకల పైన బిటుమన్ లేదా జిప్సమ్ మోటార్ పోత పూశారు, కరెక్టే. సాధారణంగా హరప్పా నగరాలు 2 భాగాలుగా ఉంటే ధోలవీర మాత్రం 3 భాగాలుగా కోట, మధ్యపట్టణం, దిగువ పట్టణంగా విభజించబడింది, కరెక్టే. సింధు ప్రాంతంలో చనహుదారో ఒక పారిశ్రామిక నగరము అంటే పూసల తయారీ కేంద్రము. దీనికి ఎటువంటి రక్షణ కోటగోడ లేదు. మౌర్య చక్రవర్తి అశోకుడు తన పాలనా కాలంలో దమ్మ మహామత్తులు అనే కొత్త రకం అధికారులను నియమించాడు. దక్షిణ భారతదేశంలోకి సైనిక విస్తరణను నడిపించడం మరియు బౌద్ధేతర పౌరుల నుండి మతపరమైన పన్నులను వసూలు చేయడం వీరి ముఖ్య విధి. క్రింది కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ సి అండి, అసర్షన్ ఈజ్ ట్రూ బట్ రీజన్ ఈజ్ రాంగ్. అశోకుడు తన 5వ ప్రధాన శిలాశాసనం ప్రకారం తన పట్టాభిషేకం జరిగిన 13 సంవత్సరంలో సమాజంలో నైతికతను పెంపొందించడానికి దమ్మ మహామత్తులు అనే ప్రత్యేక అధికారాలను నియమించాడు. రీజన్ అనేది ఎందుకు రాంగ్ అంటే దమ్మ మహామత్తులు విధి యుద్ధాలు చేయడం లేదా పన్నులు వసూలు చేయడం కాదండి. వారి పని సమాజంలో అశోకుని దమ్మ సూత్రాలను అంటే నైతిక విలువలు, పెద్దలను గౌరవించడం, అహింస అనేవి ప్రచారం చేయడం, వివిధ మతాల మధ్య సామరస్యం కాపాడటం మరియు ఖైదీల సంక్షేమాన్ని చూసుకోవడం ఇది వీరి యొక్క పని. నెక్స్ట్, శాతవాహన మరియు గుప్తుల కాలంలో బౌద్ధ భిక్షువులకు మరియు బ్రాహ్మణులకు ఇవ్వబడిన ప్రభుత్వ పన్నులు మరియు రాజు జోక్యం నుండి పూర్తిగా మినహాయింపు పొందిన పరిపాలన భూ గ్రాంట్లను క్రింది వాటిలో ఏ పదం ఖచ్చితంగా తెలియజేస్తుంది అంటే అగ్రహారం అండి. శాతవాహన మరియు గుప్తుల కాలంలో బౌద్ధ భిక్షువులకు మరియు బ్రాహ్మణులకు ఇవ్వబడిన ప్రభుత్వ పన్నులు మరియు రాజు జోక్యం నుండి పూర్తిగా మినహాయింపు పొందిన పరిపాలన భూ గ్రాంట్లను క్రింది వాటిలో ఏ పదం ఖచ్చితంగా సూచిస్తుంది అంటే అగ్రహారం. బలి అనేది తొలివేద కాలంలో ప్రజలు రాజుకు స్వచ్ఛందంగా ఇచ్చే కానుక. మలివేద కాలంలో ఇది నిర్బంధ పన్నుగా మారింది. బ్రాహ్మణులకు లేదా మత సంస్థలకు పన్ను మినహాయింపులతో దానం చేయబడిన భూములు లేదా గ్రామాలను అగ్రహారం లేదా బ్రహ్మదేయ అనేవారు. ఈ పద్ధతి శాతవాహనుల కాలంలో ప్రారంభమై గుప్తుల కాలంలో బాగా విస్తరించింది. ఇది భూస్వామ్య వ్యవస్థ పుట్టుకకు దారితీసింది. విషయం అనేది గుప్తుల కాలంలో జిల్లా పరిపాలనా విభాగాన్ని సూచిస్తుంది. కర అనేది ప్రాచీన కాలంలో ప్రజలపై విధించే సాధారణ ఆవర్తన పన్ను, కాబట్టి ఓన్లీ బి మాత్రమే కరెక్ట్. సామ్రాజ్య కాలంలో సాహిత్య అభివృద్ధి గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం వంటి ప్రసిద్ధ నాటకాలలో
ఉన్నత వర్గాల పాత్రలు ఎల్లప్పుడూ సంస్కృతం మాట్లాడేవిగా, మహిళలు మరియు దిగువ వర్గాల పాత్రలు ప్రాకృతం మాట్లాడేవిగా చూపించబడ్డాయి. చంద్రగుప్త మౌర్యుడు నంద వంశాన్ని రాజకీయంగా ఎలా అంతమొందించాడో వివరించే ప్రసిద్ధ గ్రంథము ముద్ర రాక్షసంను గుప్తుల కాలంలో విశాఖ దత్తుడు రచించాడు. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. గుప్త కాలపు నాటకాలలో ఒక ముఖ్యమైన సామాజిక లక్షణం కనిపిస్తుంది. సమాజంలోని ఉన్నత వర్గాలు అంటే రాజులు, బ్రాహ్మణులు సంస్కృత భాషను మాట్లాడితే మహిళలు మరియు సమాజంలోని దిగువ శ్రేణి ప్రజలు ప్రాకృత భాషను మాట్లాడేవారు. ఇది నాటి సామాజిక వ్యత్యాసాలను సూచిస్తుంది. విశాఖ దత్తుడు గుప్త కాలానికి చెందిన ప్రముఖ నాటక రచయిత. ఆయన రాసిన ముద్ర రాక్షసం అనే చారిత్రక నాటకం మౌర్యుల కాలం నాటి రాజకీయ వ్యూహాలను చాణక్యుని సహాయంతో చంద్రగుప్తుడు నందులను ఎలా ఓడించాడో అద్భుతంగా వివరిస్తుంది. ప్రసిద్ధ వాస్తుశిల్ప శైలులు లేదా కళా పాఠశాలలు మరియు వాటి విశిష్ట గుర్తింపులకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. గాంధార శిల్పకళ గ్రీకో రోమన్ ప్రభావం, ఉంగరాల జుట్టును మరియు వాస్తవిక కండరాలతో కూడిన బుద్ధుని విగ్రహాలు. మధురా శిల్పకళ మచ్చలు గల ఎర్రటి ఇసుక రాతిని ఉపయోగించి దేశీయంగా అభివృద్ధి చేసిన శైలి. అమరావతి శిల్పకళ శాతవాహనుల ఆదరణలో తెల్లటి మార్బుల్ వాడకము, కథా శైలి మరియు జాతక కథలపై దృష్టి. గాంధార శిల్పకళ వాయువ్య భారతంపై గ్రీకు రోమన్ ప్రభావం ఎక్కువ. ఇక్కడి బుద్ధుని విగ్రహాలు అపోలో దేవత పోలికలతో, కండరాలతో, ముడతలు గల వస్త్రాలతో ఉంటాయి. మధురా శిల్పకళ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో పెరిగింది. ఇందులో మచ్చలున్న ఎర్ర ఇసుక రాతిని వాడారు. ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ విగ్రహాలు 3 తయారు చేశారు. కృష్ణా నది లోయలో అంటే ఆంధ్రప్రదేశ్ శాతవాహనుల, ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళ వికసించింది. ఇందులో తెల్లటి రాతిని ఉపయోగించి బుద్ధుని జీవిత ఘట్టాలను, జాతక కథలను పలకలపై అద్భుతంగా చెక్కారు. బౌద్ధ మతం యొక్క సామాజిక మతపరమైన బోధనలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరికాని ప్రకటనను గుర్తించండి. బౌద్ధ మతం వేదాల ప్రామాణ్యాన్ని పూర్తిగా తిరస్కరించింది మరియు జంతు బలుల ప్రభావాన్ని వ్యతిరేకించింది. ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికి బౌద్ధ సంఘంలోకి మహిళలకు మరియు దిగువ కులాల వారికి మొదటి నుండి ప్రవేశం పూర్తిగా నిరాకరించబడింది. బుద్ధుడు సంస్కృతంలో కాకుండా సామాన్య ప్రజల భాష అయిన పాలి లేదా ప్రాకృతంలో తన బోధనలను అందించాడు. బౌద్ధ మతంలో నిర్వాణం అనే భావన కోరికల యొక్క పూర్తి వినాశనాన్ని మరియు పునర్జన్మల చక్రం నుండి విడుదలను సూచిస్తుంది. ఆప్షన్ బి అనేది సరికానిదండి. ఇక్కడ రిమైనింగ్ అన్ని కరెక్టే. బౌద్ధ మతము ఒక నాస్తిక లేదా వైదిక వ్యతిరేక మతము. ఇది వేదాలను దైవికమైనవిగా ఒప్పుకోలేదు మరియు యజ్ఞాలలో జరిగే హింసను ఖండించింది. బౌద్ధ మతము కుల వ్యవస్థను నిరసించింది. సంఘంలోకి అన్ని కులాల వారికి ప్రవేశం కల్పించారు. అలాగే బుద్ధుని ప్రియశిష్యుడైన ఆనందుని కోరిక మేరకు మరియు తన పెంపుడు తల్లి మహా ప్రజాపతి గౌతమి నేతృత్వంలో మహిళలకు కూడా సంఘంలోకి ప్రవేశం కల్పించారు. కాబట్టి మహిళలకు ప్రవేశం లేదనే ఈ ప్రకటన పూర్తిగా తప్పు. ఉన్నత వర్గాల భాష అయిన సంస్కృతాన్ని కాకుండా సామాన్యులకు అర్థమయ్యే పాలి లేదా మగధి భాషలలో బౌద్ధ సూత్రాలను బోధించారు. ఇది బౌద్ధ మతం వేగంగా వ్యాపించడానికి కారణమైంది. నిర్వాణం అంటే అక్షరాల దీపం ఆరిపోవడం లాంటిది. కోరికలు, అహంకారము నశించి జనన మరణ చక్రం నుండి ముక్తి పొందడమే నిర్వాణము. భారత ఉపఖండంలోని నవీన శిలాయుగం నియాలిథిక్ స్థావరాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కాశ్మీర్లోని బూర్జహోం స్థావరం ప్రత్యేకమైన భూగర్భ నివాసాలు అంటే పిట్ డ్వెల్లింగ్ మరియు పెంపుడు కుక్కలను వాటి యజమానులతో కలిపి పూడ్చిపెట్టే ఆచారానికి ప్రసిద్ధి చెందింది. బలూచిస్తాన్లో ఉన్న మెహర్గఢ్ భారత ఉపఖండంలో క్రీస్తుపూర్వం 7000 నాటి వ్యవసాయం మరియు పశుపోషణకు సంబంధించిన అత్యంత పురాతనమైన ఆధారాలను అందిస్తుంది. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలో ఉన్న బూర్జహం ఒక ప్రసిద్ధ నవీన శిలాయుగ స్థావరము. ఇక్కడి ప్రజలు చలి నుండి రక్షణ కోసం నేలను తవ్వి భూగర్భ గృహాలను నిర్మించుకున్నారు. అలాగే ఇక్కడ సమాధులలో యజమానులతో పాటు పెంపుడు కుక్కలకు కూడా పూడ్చిపెట్టిన అరుదైన ఆధారాలు లభించాయి. పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ సరిహద్దులో ఉన్న మెహర్గఢ్ భారత ఉపఖండంలోని అతి ప్రాచీన నియోలిథిక్ గ్రామము. ఇక్కడే మొట్టమొదటిసారిగా గోధుమలు, బార్లీ పంటలు పండించిన మరియు గొర్రెలు, మేకలను సాకిన ఆధారాలు దొరికాయి.
ప్రాచీన వైదిక శాసనం లేదా గ్రంథాలను చారిత్రక ప్రాముఖ్యతతో జతపరచండి. బోగజ్కోయ్ శాసనం ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు వంటి ఋగ్వేద దేవతలను పేర్కొన్న మధ్య ఆసియా శాసనమే ఈ బోగజ్కోయ్ శాసనం. 4 వర్ణాల వ్యవస్థ గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడిన శాసనం ఏదంటే పురుష సూక్తం. పురుష సూక్తం. శతపథ బ్రాహ్మణం. శతపథ బ్రాహ్మణం ప్రళయం యొక్క సాంప్రదాయ కథ మరియు వ్యవసాయ ఆచారాలను పేర్కొంటుంది. ముండక ఉపనిషత్తు జాతీయ నినాదమైన సత్యమేవ జయతేను స్వీకరించిన మూల గ్రంథము. ముండక ఉపనిషత్తు అనేది జాతీయ నినాదమైన సత్యమేవ జయతేను స్వీకరించిన మూల గ్రంథము. టర్కీలో కనుగొనబడిన క్రీస్తుపూర్వం 1400 నాటి బోగజ్కోయ్ శాసనంలో హిత్తైట్ మరియు మిత్తానీ రాజుల మధ్య జరిగిన ఒప్పందానికి సాక్షులుగా ఋగ్వేద దేవతలైన ఇంద్ర, మిత్ర, నాసత్య, వరుణుల పేర్లు ఉన్నాయి. ఇది ఆర్యుల వలసల సిద్ధాంతానికి ముఖ్యము. ఋగ్వేదంలోని 10వ మండలంలో ఉన్న పురుష సూక్తంలో సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా విభజించబడినట్లు తొలిసారి పేర్కొన్నారు. యజుర్వేదానికి చెందిన శతపథ బ్రాహ్మణంలో జలప్రలయ గాథ అంటే మనవు కథ, విదేగ మాధవుని కథ మరియు వ్యవసాయంలోని దున్నడం, విత్తడం వంటి వివిధ దశల గురించి వివరంగా ఉంది. భారతదేశ అధికారిక ముద్రపై ఉండే సత్యమేవ జయతే సత్యమే గెలుస్తుంది అనే వాక్యం ముండక ఉపనిషత్తు నుండి తీసుకోబడింది. అశోకుని ప్రసిద్ధ శాసనాలు మరియు వాటిలో ఉన్న నిర్దిష్ట చారిత్రక ప్రకటనలలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. సరిగ్గా జత చేయబడినవి ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 13వ ప్రధాన శిలాశాసనం కళింగ యుద్ధం యొక్క భయానక పరిస్థితులను మరియు అశోకుని విజయాన్ని వివరిస్తుంది. బాబ్రు శిలాశాసనం అనేది బుద్ధ, ధమ్మ సంఘాలపై అశోకుడికి ఉన్న ఖచ్చితమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. రమ్మందే స్తంభ శాసనం అనేది బుద్ధుడి జన్మస్థలమైన లుంబినిని గుర్తు చేస్తూ అక్కడ భూమి పన్ను తగ్గింపును ప్రకటిస్తుంది. అశోకుని 13వ శిలాశాసనం అత్యంత ముఖ్యమైనది. ఇది కళింగ యుద్ధం క్రీస్తుపూర్వం 261 వల్ల జరిగిన ప్రాణ నష్టాన్ని, దానివల్ల అశోకుడిలో కలిగిన పాశ్చాత్తాపాన్ని మరియు బేరీ ఘోష నుండి దమ్మ ఘోష వైపు మారిన విధానాన్ని తెలుపుతుంది. రాజస్థాన్లోని బాబ్రు బైరట్ శాసనం అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ఇందులో ఆయన త్రిరత్నాలను అంటే బుద్ధ, ధమ్మ, సంఘ గౌరవించారు. అలాగే నేపాల్ సరిహద్దులలో ఉన్న రమ్మిందే శాసనం ప్రకారం అశోకుడు బుద్ధుని యొక్క జన్మస్థలమైన లుంబినిని సందర్శించి ఆ గ్రామానికి మతపరమైన పన్ను అంటే బలి నుండి మినహాయింపు ఇచ్చి బాగా అంటే భూమి పన్నును 1/6 నుండి 1/8కి తగ్గించాడు. ప్రాచీన భారతీయ తత్వశాస్త్రానికి అంటే షడ్దర్శనాలు చెందిన క్రింది ముఖ్య సిద్ధాంతాలను వాటి క్రమబద్ధీకరణ లేదా అభివృద్ధి ఆధారంగా అత్యంత పూర్వకాలం నుండి కాలక్రమానుసారంగా అమర్చండి. కాలక్రమానుసారం 1, 2, 3, 4 కరెక్ట్ అండి. సాంఖ్య దర్శనం కపిలుడి చేత ప్రతిపాదించబడింది. యోగ దర్శనం పతంజలి చేత ప్రతిపాదించబడింది. న్యాయ దర్శనం గౌతముడి చేత ప్రతిపాదించబడింది. ఫార్ములేటెడ్ బై బదరాయన. ఈ బదరాయన అనేది ఉత్తర మీమాంస లేదా వేదాంతం బాదరాయనుడి చేత ప్రతిపాదించబడింది. ఈ సాంఖ్య దర్శనం అనేది ఇది భారతీయ తత్వశాస్త్రాలలో అత్యంత ప్రాచీనమైనది. ప్రకృతి పురుషుడి సమ్మేళనం గురించి చెప్తుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దానికి ముందే దీని మూలాలు ఉన్నాయి. యోగ దర్శనం సాంఖ్యతత్వానికి ఆచరణాత్మక రూపమే యోగ. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో పుష్యమిత్ర శృంగుని సమకాలీనుడైన పతంజలి మహర్షి దీనిని సూత్రాల రూపంలో క్రమబద్ధీకరించాడు. న్యాయ దర్శనం తార్కిక విశ్లేషణకు ప్రాధాన్యతనిచ్చే ఈ సిద్ధాంతము క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం చివరలో మరియు క్రీస్తు శకం ప్రారంభ శతాబ్దాలలో గౌతమ ముని చేత క్రమబద్ధీకరించబడింది. ఉత్తర మీమాంస లేదా వేదాంతం ఇది చివరిది. ఉపనిషత్తుల సారాంశాన్ని వివరించే ఈ సిద్ధాంతము బాదరాయుని బ్రహ్మసూత్రాల ద్వారా క్రీస్తు శకం గుప్తుల కాలం మరియు ఆ తర్వాత కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. కాబట్టి 1, 2, 3, 4 ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ అండి. మౌర్య సామ్రాజ్యం యొక్క రాజకీయ మరియు పరిపాలనా వ్యవస్థలకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. కేంద్ర పాలన సంస్థ ఒకే చోట ఉండే గూఢాచారులు మరియు సంచార అంటే తిరిగే గూఢాచారులు అనే విస్తృతమైన గూఢాచార వ్యవస్థను కలిగి ఉండేది.
సామ్రాజ్యమంతటా భూమి రెవెన్యూ వ్యవస్థ ఒకేలా ఉండేది మరియు అన్ని రకాల భూములపై నికర దిగుబడిలో స్థిరంగా 50% పన్ను వసూలు చేసేవారు. కౌటిల్యుని సప్తాంగ సిద్ధాంతం ప్రకారం రాజు, అమాత్య, జానపద, దుర్గ, కోశ, బల మరియు మిత్ర అనేవి రాజ్యానికి గల 7 అంగాలు. న్యాయ పరిపాలనలో 2 రకాల న్యాయస్థానాలు ఉండేవి. ధర్మస్థీయం అంటే సివిల్ కోర్టులు మరియు కంటక శోధన క్రిమినల్ కోర్టులు. ఆప్షన్ బి ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్ అండి. రిమైనింగ్ అన్ని కరెక్టే. మౌర్యుల కాలంలో గూఢాచార వ్యవస్థ అంటే గూఢ పురుషులు బలంగా ఉండేది. ఒకే చోట ఉండి సమాచారం సేకరించే వారిని సంస్థ అని, తిరుగుతూ సమాచారం సేకరించే వారిని సంచార అని పిలిచేవారు. సెకండ్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే మౌర్యుల కాలంలో భూమి పన్ను స్థిరంగా 50% ఉండేది కాదు. సాధారణంగా ఇది పండించిన పంటలు 1/4 వంతు నుండి 1/6 వంతు అనగా 16 నుండి 25% వరకు వసూలు చేయబడేది. భూమి రకాన్ని బట్టి, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి పన్నులు మారేవి. సామ్రాజ్యమంతటా ఒకే రకమైన ఫ్లాట్ పన్ను అనేది లేదు. అర్థశాస్త్రంలో రాజ్యం సక్రమంగా నడవడానికి మానవ శరీరం లాంటి 7 అంగాలు అర్థశాస్త్రంలో రాజ్యం సక్రమంగా నడవడానికి మానవ శరీరం లాంటి 7 అంగాలు అంటే సప్తాంగ సిద్ధాంతం ఉండాలని కౌటిల్యుడు పేర్కొన్నాడు. సాంప్రదాయ చట్టాలను చూసే సివిల్ కోర్టులను ధర్మస్థీయమని, నేరాలను మరియు అసాంఘిక శక్తులను అణచివేసే క్రిమినల్ కోర్టులను కంటక శోధన అని పిలిచేవారు. గుప్తుల కాలంలో బ్రాహ్మణులకు మరియు దేవాలయాలకు ఇచ్చే భూదానాలు గణనీయంగా పెరిగాయి. దీనితో పాటు న్యాయ మరియు పరిపాలనా అధికారాలు కూడా దానం పొందిన వారికి బదిలీ చేయబడ్డాయి. ఈ కాలంలో పశ్చిమ రోమన్ సామ్రాజ్యంతో జరుగుతున్న విదేశీ సముద్ర వ్యాపారం పూర్తిగా క్షీణించింది. దీనివల్ల ప్రభుత్వం తన అధికారులకు నగదు రూపంలో కాకుండా భూములను కేటాయించడం ద్వారా జీతాలు చెల్లించాల్సి వచ్చింది. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ బి అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ బట్ ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. గుప్తుల కాలంలో అగ్రహారాలు మరియు భూదానాలు విపరీతంగా పెరిగాయి. రాజులు కేవలం భూమిపై వచ్చే ఆదాయాన్నే కాకుండా ఆ భూములలో తప్పు చేసిన వారిని శిక్షించే న్యాయ అధికారాలను, శాంతి భద్రతలను చూసుకునే పరిపాలనా హక్కులను కూడా దాన గ్రహీతలకు ఇచ్చేశారు. ఇది భారతదేశంలో రాచరిక వికేంద్రీకరణకు లేదా భూస్వామ్య వ్యవస్థకు పునాది వేసింది. క్రీస్తు శకం 4-5వ శతాబ్దంలో రోమన్ సామ్రాజ్యం పతనం కావడం వల్ల గుప్తుల కాలంలో రోమ్తో సముద్ర వ్యాపారం దెబ్బతింది. ఇది ఆర్ఎస్ శర్మ వంటి ప్రముఖ చరిత్రకారుల యొక్క అభిప్రాయం. దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో బంగారు నాణేలు ఉన్నప్పటికీ అంతర్గత పరిపాలనలో నగదు చలామణి తగ్గి భూముల రూపంలో చెల్లింపులు పెరిగాయి. అయితే రోమన్ వ్యాపార క్షీణత అనేది బ్రాహ్మణులకు మతపరమైన భూదానాలు, అగ్రహారాలు పెరగడానికి ఏకైక లేదా ప్రత్యక్ష వివరణ కాదు. మతపరమైన దానాలు పుణ్యం కోసం మరియు సామాజిక మద్దతు కోసం జరిగాయి. అధికారులు కాక బ్రాహ్మణులు ఈ దానాలు పొందారు కాబట్టి రీజన్ అనేది అసర్షన్కి సరైన ఎక్స్ప్లెనేషన్ కాదు. తొలివేద కాలం నుండి మలివేద కాలానికి మహిళల స్థానంలో వచ్చిన మార్పులను క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది? గణనీయమైన రాజకీయ అధికారాన్ని ఈ మలివేద కాలంలో మహిళలు గణనీయమైన రాజకీయ అధికారాన్ని పొందారు మరియు రాజ పరిపాలనా ఖజానాలపై సంపూర్ణ నియంత్రణను సాధించారు. తొలివేద కాలంలో మహిళలు సభ వంటి రాజకీయ సంస్థల్లో మరియు మంత్రాల సంకలనంలో చురుగ్గా పాల్గొన్నప్పటికీ మలివేద కాలం నాటికి వారి బహిరంగ హాజరుపై ఆంక్షలు విధించబడ్డాయి. సామాజిక హోదా తగ్గించబడింది మరియు బాల్య వివాహాల వంటి వివక్షతతో కూడిన పద్ధతులు ప్రారంభమయ్యాయి. తొలివేద కాలంలో వివాహ వ్యవస్థ పూర్తిగా రద్దు చేయబడింది. దీనివల్ల సమాజము కఠినమైన మాతృస్వామ్య వ్యవస్థగా మారింది. అరణ్యకాల సంకలన సమయంలో విద్య పూర్తిగా నిర్బంధం చేయబడింది మరియు కేవలం దిగువ వర్గాల మహిళలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఆప్షన్ బి అనేది సరి కానిదండి. ఇక్కడ ఏం అడిగారు? సరైనది అడిగారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సరి కానిది కాదు, సరైనది ఆప్షన్ బి అండి. మలివేద కాలంలో మహిళల రాజకీయ హక్కులు పూర్తిగా హరించబడ్డాయి. వారికి ఎటువంటి ఖజానా నియంత్రణ లేదు. తొలివేద కాలంలో మహిళలకు ఉపనయనం జరిగేది. వారు చదువుకునేవారు. ఉదాహరణకు గార్గి, మైత్రేయి, లోపాముద్ర వంటి విదూషీమణులు. వారు సభ, వితత సమావేశాలకు వెళ్ళేవారు. కానీ మలివేద కాలానికి వచ్చేసరికి ఉపనయన సంస్కారము ఆగిపోయింది. సభలలో పాల్గొనే హక్కు పోయింది.
ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం కుమార్తెను దుఃఖానికి కారణంగా భావించడం మొదలైంది. సమాజము పితృస్వామ్యంగా మారి బాల్య వివాహాలు ముంచుకొచ్చాయి. సమాజం మరింత కఠినమైన పితృస్వామ్య వ్యవస్థగా మారింది, మాతృస్వామ్యంగా మారలేదు. మలివేద కాలంలో ఉన్నత వర్గాల మహిళలకు కూడా క్రమంగా విద్య నిరాకరించబడింది కాబట్టి ఇది కూడా రాంగే. ఓన్లీ బి మాత్రమే కరెక్ట్ అండి. గుప్త సామ్రాజ్య కాలంలో నగర ఆర్థిక వ్యవస్థ మరియు వర్తక శ్రేణులు అంటే గిల్డ్స్ గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. శ్రేణులు అని పిలువబడే వర్తక సంఘాలు స్వయం ప్రతిపత్తి గల కార్పొరేట్ సంస్థలుగా పనిచేసేవి. ఇవి తమ సభ్యుల కోసం సొంత అంతర్గత చట్టాలను, న్యాయ అధికారాలను కలిగి ఉండటమే కాకుండా బ్యాంకులుగా కూడా వ్యవహరించేవి. నారద మరియు బృహస్పతి స్మృతులు ఈ వర్తక శ్రేణుల నిర్మాణము, వేతన వివాదాలు మరియు పరస్పర ఒప్పందాలకు సంబంధించిన వివరణాత్మక చట్టపరమైన మార్గదర్శకాలను కలిగి ఉన్నాయి. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. గుప్తుల కాలంలో వ్యాపారాలు, చేతి వృత్తుల వారు శ్రేణులుగా ఏర్పడ్డారు. ఇవి చాలా శక్తివంతమైనవి. తమ సభ్యుల ప్రవర్తనను నియంత్రించడానికి వీటికి సొంత చట్టాలు ఉండేవి. ఉదాహరణకు శ్రేణి ధర్మ. రాజులుగా కూడా వీటిలో జోక్యం చేసుకునేవారు కాదు. ఇవి ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించి వడ్డీలు ఇస్తూ ఆధునిక బ్యాంకుల వలె కూడా పనిచేసేవి. గుప్త కాలంలో వ్రాయబడిన నారద స్మృతి, బృహస్పతి స్మృతులలో ఈ శ్రేణుల నిర్వహణ ఎలా ఉండాలి, భాగస్వాముల మధ్య వివాదాలు ఎలా పరిష్కరించుకోవాలి, కార్మికులకు వేతనాలు ఎలా ఇవ్వాలి అనే విషయాలపై స్పష్టమైన చట్టాలు పొందుపరచబడ్డాయి. సింధు లోయ నాగరికత యొక్క చారిత్రక ప్రాంతాలు మరియు వారు ముడి పదార్థాలను సేకరించిన వనరులను సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడిన జతను గుర్తించండి. ముడి పదార్థాలు, అక్కడ లభించిన ప్రాంతాలు. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. ఈ రాగి అనేది క్షేత్రీయ గనులు రాజస్థాన్లో లభించాయి. లాపిస్ లాజులి నీలిరంగు రాయి అనేది షోటుగై ఆఫ్ఘనిస్తాన్లో, జేడ్ అనేది పచ్చరాయి అనేది మధ్య ఆసియాలో, బంగారం అనేది కోలార్లోని కర్ణాటక. హరప్పా ప్రజలు కంచు తయారీకి కావలసిన రాగిని ప్రధానంగా రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుండి మరియు ఒమన్, అరేబియా నుండి తెప్పించుకునేవారు. అత్యంత విలువైన లాపిస్ లాజులి అనే నీలిరంగు రత్నాన్ని ఆఫ్ఘనిస్తాన్లోని వారి సరిహద్దు వలస స్థావరమైన షోటుగై నుండి సేకరించేవారు. జేడ్ లేదా పచ్చరంగు రాయిని పామీర్ పీఠభూమి లేదా మధ్య ఆసియా ప్రాంతాల నుండి దిగుమతి చేసుకునేవారు. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక, కోలార్ ప్రాంతం నుండి మరియు పర్షియా నుండి బంగారాన్ని సేకరించేవారు. కాబట్టి ఆల్ ఆర్ కరెక్ట్. మౌర్య సామ్రాజ్య పతనానికి సంబంధించి క్రింది ప్రకటనలో సరికాని ప్రకటనను గుర్తించండి. చివరి మౌర్య పాలకుడైన బృహద్రుతుడు క్రీస్తు పూర్వం 185లో అతని సొంత సేనాధిపతి అయిన పుష్యమిత్ర శుంగుని చేతిలో హత్యకు గురయ్యాడు. హరప్రసాద్ శాస్త్రి వంటి చరిత్రకారులు అశోకుని బౌద్ధ అనుకూల విధానాలు తీవ్ర బ్రాహ్మణ వ్యతిరేకతకు దారి తీశాయని, ఇది వంశ పతనానికి కారణమైందని వాదించారు. అలెగ్జాండర్ ది గ్రేట్ భారీ విదేశీ దండయాత్ర చేసి పాటలీపుత్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం వల్లే ఈ సామ్రాజ్యం ప్రధానంగా పతనమైంది. అత్యంత కేంద్రీకృతమైన పరిపాలన మరియు సైన్యము, బ్యూరోక్రసీపై పెట్టిన భారీ ఖర్చుల వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం మలి మౌర్య రాజులను బలహీనపరిచాయి. ఆప్షన్ సి ఇస్ ద రాంగ్ ఆన్సర్ అండి. ఇక్కడ రిమైనింగ్ అన్ని కరెక్టే. క్రీస్తు శకం 185లో ఒక సైనిక పరేడ్ చూస్తున్న సమయంలో చివరి మౌర్యరాజు బృహద్రుతుడిని అతని బ్రాహ్మణ సేనాధిపతి పుష్యమిత్ర శుంగుడు చంపి శుంగ వంశాన్ని స్థాపించాడు. ప్రముఖ చరిత్రకారుడైన హెచ్పి శాస్త్రి అభిప్రాయం ప్రకారం అశోకుడు జంతు బలులను నిషేధించడం, బ్రాహ్మణుల విశేషాధికారాలను తగ్గించడం వల్ల బ్రాహ్మణులలో అసంతృప్తి పెరిగి శుంగ విప్లవానికి దారితీసింది. అలెగ్జాండరు క్రీస్తు పూర్వం 323లోనే మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే మరణించాడు. ఆయన పాటలీపుత్రంపైకి ఎన్నడూ రాలేదు. మౌర్య సామ్రాజ్యం పతనమయ్యే నాటికి వాయువ్య సరిహద్దుల నుండి బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటే ఇండో గ్రీకులు దండెత్తారు, కానీ అలెగ్జాండర్ కాదు. రోమిలా తాపర్ వంటి ఆధునిక చరిత్రకారుల ప్రకారం మౌర్యుల పరిపాలన మరీ ఎక్కువ కేంద్రీకృతమవడం వల్ల బలహీన రాజుల కాలంలో ప్రావిన్సులు తిరుగుబాటు చేశాయి. అశోకుడు దాన ధర్మాలకు పెద్ద సైన్యానికి చేసిన ఖర్చు వల్ల ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. శాతవాహన రాజవంశం యొక్క పరిపాలనకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. సామ్రాజ్యము ఆహారాలు అని పిలువబడే పరిపాలనా విభాగాలుగా విభజించబడింది.
వీటికి అమాత్య లేదా మహామత్త అని పిలువబడే అధికారి అధిపతిగా ఉండేవాడు. గ్రామీణ ప్రాంతాలు గౌల్మికలు అనే అధికారుల పరిపాలన నియంత్రణలో ఉండేది. వీరు ఒక చిన్న సైనిక దళానికి అధిపతిగా ఉన్న సైనిక పెద్దలు. పై ప్రకటనలో సరైనవి ఏవంటే ఆప్షన్ సి అండి, బోత్ ఆర్ కరెక్ట్. శాతవాహనులు ప్రావిన్షియల్ పరిపాలన మౌర్యుల పద్ధతిని పోలి ఉండేది. వీరి కాలంలో రాష్ట్రాన్ని లేదా జిల్లాను ఆహార అంటే ఉదాహరణకు గోవర్ధనహార, శాతవాహనహార అనేవారు. దీని పర్యవేక్షణను అమాత్యులు చూసుకునేవారు. శాతవాహన పరిపాలనలో గ్రామీణ ప్రాంతాలలో సైనిక స్వభావం ఎక్కువగా ఉండేది. గ్రామ ప్రాంతాలను గౌల్మిక అనే సైనిక అధికారి ఆధీనంలో ఉంచారు. 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలు, 45 మంది సైనికులు గల చిన్న సైనిక దళానికి ఇతను అధిపతి. ఎవరండి అతను? గౌల్మిక అనే సైనిక అధికారి. శాంతి భద్రతలను కాపాడటం ఇతని విధి. సంగం యుగం మరియు మౌర్యోత్తర కాలానికి చెందిన ప్రాచీన సాహిత్య గ్రంథంను రచయిత లేదా ఆస్థాన కవితో జతపరచండి. శిలప్పాధికారం అనే గ్రంథము దీనిని రచించినది ఎవరు అంటే ఎవరండి? ఇలంగో ఆడిగల్. మణిమేకలై సత్తనార్. బుద్ధ చరితం అశ్వఘోషుడు. గాథా సప్తసతి హాలుడు. తమిళ సంఘం సాహిత్యంలో శిలప్పాధికారం ది టేల్ ఆఫ్ యాంక్లెట్ అత్యంత ప్రసిద్ధ కావ్యము. దీనిని చేరవంశ యువరాజైన ఇలంగో అడిగల్ రచించాడు. ఇది కోవలన్ కన్నగిల కథను చెప్తోంది. శిలప్పాధికారానికి సీక్వెల్ లేదా తరువాతి భాగమే మణిమేకలై. దీనిని మదురైకి చెందిన వర్తకుడు కూలవానిగన్ సత్తనార్ రచించాడు. ఇది బౌద్ధమత ప్రాధాన్యతను తెలుపుతోంది. కుషాన్ రాజు కనిష్కుని ఆస్థాన కవి అయిన అశ్వఘోషుడు సంస్కృతంలో బుద్ధుని జీవిత చరిత్ర అయిన బుద్ధ చరితం మరియు సౌందరానందం కావ్యాలను రచించాడు. 17వ శాతవాహన రాజైన హాలుడు ప్రాకృత భాషలో 700 శృంగార పద్యాల సంకలనమైన గాథా సప్తసతిని సప్తసాయి సంకలనం చేశాడు. క్రింది ప్రాచీన వర్తక ఓడరేవులు మరియు భారతదేశం తీరాలలో వాటి భౌగోళిక స్థానాలకు సంబంధించి సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. ప్రాచీన ఓడరేవులు తీర ప్రాంతాలు. ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్. బరిగజ ప్రాచీన ఓడరేవు అనేది ఎక్కడ ఉంది అంటే పశ్చిమ తీర ప్రాంతంలోని గుజరాత్లో. ఈ ముజిరిస్ అనేది మలబార్ తీరంలోని కేరళలో. అరికమేడు అనేది కోరమండల్ తీరము పుదుచ్చేరిలో. తామ్రలిప్తి అనేది తూర్పు తీరంలోని బెంగాలు. బరిగజ లేదా బరూచ్ నర్మదా నది ముఖద్వారం వద్ద ఉన్న పశ్చిమ భారతదేశపు అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ ఓడరేవు. ఈ ముజిరిస్ కేరళ చేర రాజుల కాలంలో రోమన్లతో మిరియాల అంటే యవనప్రియ వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా విలసిల్లింది. పుదుచ్చేరి సమీపంలోని అరికమేడు ఒక ప్రసిద్ధ ఇండో రోమన్ వర్తక కేంద్రము. ఇక్కడ రోమన్ ఆంపోరే జాడీలు, రౌలెట్ కుండలు మరియు రోమన్ నాణేలు దొరికాయి. తామ్రలిప్తి బెంగాల్ తూర్పు తీరంలో గుప్తులు మరియు మౌర్యుల కాలంలో ఆగ్నేయాసియా మరియు చైనాతో వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. సో ఆల్ ఆర్ కరెక్ట్ అండి. భారతదేశంపై దండెత్తిన లేదా ఇక్కడ అధికార స్థాపన చేసిన క్రింది ప్రాచీన విదేశీ పాలకులను అత్యంత పూర్వకాలం నుండి సరైన కాలక్రమానుసారం అమర్చండి. ఆప్షన్ ఏ అండి, ఫస్ట్ ఇండో గ్రీకులు, వీరిని బ్యాక్ట్రియన్ గ్రీకులు అని కూడా అంటారు. శకులు, వీరిని సిథియన్లు అని కూడా అంటారు. పహ్లవులు, వీరిని పార్థియన్లు అంటారు. కుషానులు, వీరిని యుజీ తెగకు చెందిన వారిని అని పిలుస్తారు. పహ్లవులు పార్థియన్లు, శకులు సిథియన్లు, కుషానులు యుజీ తెగకు చెందినవారు. ఈ ఇండో గ్రీకులు అనేవారు మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత వాయువ్య భారతదేశం నుండి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం ప్రారంభంలో డెమెట్రియస్ మెనాండర్ మిలింద నాయకత్వంలో వీరు మొదటగా దండెత్తారు. భారతదేశంలో మొదటగా బంగారు నాణేలను జారీ చేసినది వీరే. శకులు, వీళ్ళు రెండవ వారు. గ్రీకులు తర్వాత మధ్య ఆసియా నుండి 5 శాఖలుగా శకులు భారత్లోకి వచ్చారు. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి వీరిలో పశ్చిమ క్షత్రప పాలకుడు రుద్రదామన్ ప్రసిద్ధుడు.
పార్థియన్లు వీరు మూడవ వారు. శకుల తర్వాత ఇరాన్ ప్రాంతం నుండి పహ్లవులు వచ్చారు. వీరు ప్రసిద్ధ రాజు గిండోఫెర్నస్ కాలంలోనే సెయింట్ థామస్ క్రైస్తవ మత ప్రచారం కోసం భారత్ వచ్చాడు. కుషానులు చివరివారు. చైనా సరిహద్దుల నుండి వచ్చిన ఈ యూజీ తెగకు చెందిన కుషానులు క్రీస్తు శకం 1వ శతాబ్దంలో కుజుల కార్డ్ ఫైసిస్ నేతృత్వంలో ఉత్తర భారతదేశంలో బలమైన సామ్రాజ్యాన్ని స్థాపించారు. కనిష్కుడు ఈ వంశంలోనే గొప్పవాడు. దక్షిణ భారతదేశపు బృహత్ శిలాయుగ మెగాలిథిక్ సంస్కృతి మరియు సమాధులకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి. సరికానిది ఆప్షన్ బి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్. బృహత్ శిలాయుగ సమాధుల చుట్టూ పెద్ద పెద్ద రాతి బండలను లేదా నిలువు రాతి పలకలను అమర్చడం వీటి ముఖ్య లక్షణం. ఈ సమాధుల లోపలే నలుపు మరియు ఎరుపు రంగు మృన్మయ పాత్రలు అంటే బ్లాక్ అండ్ రెడ్ వేర్ మరియు కొడవళ్ళు, కత్తులు, గుర్రపు ఇనుప కల్లెములు వంటి వస్తువులు క్రమబద్ధంగా లభిస్తాయి. ప్రారంభ బృహత్ శిలాయుగ నిర్మాణాలలో ఎటువంటి లిపి లేదా వ్రాతపూర్వక ఆధారాలు లేవు. దీనివల్ల భౌతిక వస్తువులే చరిత్రకు ఏకైక ఆధారాలుగా మారాయి. దక్షిణ భారతదేశంలో క్రీస్తు పూర్వం 1000 నుండి క్రీస్తు శకం ప్రారంభ శతాబ్దాల వరకు మెగాలిథిక్ సంస్కృతి వికసించింది. చనిపోయిన వారి సమాధులపై పెద్ద రాళ్లను గుండ్రంగా అంటే కేర్ సర్కిల్స్ లేదా నిలువుగా మెన్హిర్స్ పెట్టేవారు కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ బి అనేది ఎందుకు రాంగు అంటే దక్షిణ భారతదేశంలో కాంస్యయుగము అంటే బ్రోంజ్ ఏజ్ అనేది రాలేదండి. ఇక్కడ నవీన శిలాయుగం నుండి నేరుగా ఇనుప యుగంలోకి ప్రవేశించారు. మెగాలిథిక్ సమాధులలో భారీగా ఇనుప పనిముట్లు అంటే ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు దొరికాయి కాబట్టి లోహాలు లేవనే ఈ ప్రకటన పూర్తిగా తప్పు. ఈ సమాధులలో ప్రత్యేకమైన బ్లాక్ అండ్ రెడ్ వేర్ కుండలు మరియు ఇనుప బాణాలు, కత్తులతో పాటు గుర్రపు ఇనుప సామాగ్రి దొరకడం వల్ల వీరు గుర్రాలను వాడారని తెలుస్తోంది. తొలి దశలో వీరికి వ్రాతలిపి లేదు, కేవలం తవ్వకాల ఆధారంగానే వీరి చరిత్రను తెలుసుకుంటున్నాము. మొదటి రుద్రదామునుడి జునాగఢ్ గిర్నార్ శిలాశాసనం ప్రాచీన భారతీయ శాసన శాస్త్రంలో ఒక మైలురాయిగా కొనియాడబడుతుంది. అంతకుముందు ప్రాకృత శాసనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో స్వచ్ఛమైన శాస్త్రీయ సంస్కృత భాషలో వ్రాయబడిన మొట్టమొదటి సుదీర్ఘమైన వివరణాత్మక ప్రజాశాసనం ఇది. కరెక్ట్ ఆప్షన్ ఏ అండి. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్. పశ్చిమ క్షత్రప శకరాజైన మొదటి రుద్రదామను క్రీస్తు శకం 150లో జునాగఢ్ గుజరాత్లో వేయించిన శాసనము చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనది. అశోకుని కాలం నుండి అంతకు ముందు వచ్చిన రాజుల వరకు అందరూ శాసనాలలో సాధారణ ప్రజల భాష అయిన ప్రాకృతాన్నే వాడారు. కానీ ఒక విదేశీ మూలాలున్న శకరాజైన రుద్రదామను మొట్టమొదటిసారిగా పూర్తి సంస్కృత కావ్య శైలిలో ఒక పెద్ద ప్రజాశాసనాన్ని వేయించాడు. ఇందులో చంద్రగుప్తుడి అశోకుడి కాలంలో నిర్మించిన సుదర్శన తటాకము అంటే చెరువు మరమ్మతుల గురించి వివరాలు ఉన్నాయి. మౌర్యోత్తర కాలంలో మహాయాన బౌద్ధ మతం ప్రవేశపెట్టిన విశిష్ట తత్వశాస్త్రం మరియు విగ్రహారాధన మార్పులను క్రింది వాటిలో ఏ వివరణ ఖచ్చితంగా తెలియజేస్తుంది? ఇది బుద్ధుడిని మానవ రూపంలో చూపించడాన్ని పూర్తిగా నిషేధించింది మరియు కేవలం పాదముద్రలు, కాళీ సింహాసనాల వంటి ప్రతీకాత్మక గుర్తులపైనే దృష్టి పెట్టింది. ఇది బోధిసత్వుడు మానవాళిని రక్షించడానికి తమ సొంత ముక్తిని వాయిదా వేసుకునే కరుణామయులు అనే భావనను ప్రవేశపెట్టింది మరియు బుద్ధుడిని మానవ విగ్రహ రూపంలో దైవంగా పూజించడం ప్రారంభించింది. ఇది అంతకు ముందు ఉన్న త్రిపీఠక గ్రంథాలన్నింటినీ తిరస్కరించింది మరియు వాటి స్థానంలో స్థానిక ఆర్యులేతర తెగల మౌఖిక సాంప్రదాయాలను చేర్చింది. ఇది బౌద్ధ మతాన్ని ఒక కఠినమైన ఏకేశ్వరోపాసనగా మార్చింది. ఇది గృహస్థులను మరాఠా ప్రాంతాల్లోకి రాకుండా పూర్తిగా అడ్డుకుంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే బుద్ధుడిని సంకేతాలు, పాదాలు చక్రం రూపంలో పూజించినది పాత శాఖ అయిన హీనయానం అండి. మహాయానము దీనికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేసింది. 4వ బౌద్ధ సంగీతలో విడిపోయిన మహాయానము పెద్ద బాట 2 ముఖ్య మార్పులు తెచ్చింది. మొదటిది బుద్ధుడిని కేవలం గురువుగా కాకుండా దేవుడిగా భావించి గాంధార మధుర శైలిలో విగ్రహాలు చెక్కి పూజించడం. రెండవది బోధిసత్వులారాధన, ఇతరుల మోక్షం కోసం పాటుపడే ఈ బోధిసత్వ భావన ప్రజలను బాగా ఆకర్షించింది.
మహాయానము త్రిపీఠకాలను ఆకర్షించలేదు. వాటికి సంస్కృతంలో కొత్త భాష్యాలు, సూత్రాలను అంటే ఉదాహరణకు లలిత విస్తరం, సద్ధర్మ పుండరీకం జోడించింది. నెక్స్ట్, మహాయానం సాధారణ గృహస్థులకు కూడా మోక్షం సులభంగా లభిస్తుందని చెప్పడం వల్లే దీనికి ఆ పేరు వచ్చింది. ప్రాచీన దక్షిణ భారతదేశంలోని సంఘం రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలన గురించిన క్రింది ప్రకటనలు పరిశీలించండి. సంఘం సమాజానికి వంశ పారంపర్య రాజులు అధిపతులుగా ఉండేవారు. ఇక్కడ రాజు ఆస్థానాన్ని అవయ్ అని పిలిచేవారు. ఇది అత్యున్నత న్యాయ మరియు రాజకీయ సభగా పనిచేసేది. మొత్తం భౌగోళిక ప్రాంతం 5 పర్యావరణ మండలాలు లేదా తినైలుగా విభజించబడింది. కురించి కొండ ప్రాంతం, ముల్లై పశుపోషణ ప్రాంతం, మురుదం వ్యవసాయ ప్రాంతం, నెయిదల్ తీర ప్రాంతం మరియు పాలై ఎడారి లేదా పొడి ప్రాంతం. పై ప్రకటనలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సంగం కాలంలో చేర, చోళ, పాండ్య రాజులు వంశ పారంపర్య రాచరికం ఉండేది. రాజు సభను అవయ్ అనేవారు. ఇక్కడ రాజు ప్రతిరోజు ప్రజా సమస్యలను వింటూ న్యాయ తీర్పులు ఇచ్చేవాడు. సంఘం సాహిత్యం ముఖ్యంగా తోల్కాపియం ప్రకారం భూభాగాన్ని 5 ఐచ్ఛిక పర్యావరణ మండలాలుగా తినై విభజించారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక దేవత, వృత్తి మరియు జీవన విధానం ఉండేవి. ఉదాహరణకు కురుంజీలో వేట, మురుదంలో వ్యవసాయం ముఖ్య వృత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ ప్రాచీన వర్తక శ్రేణులు గిల్డ్స్ మరియు వాటి కార్యాచరణ గుర్తింపులకు సంబంధించి క్రింది వాటిలో సరిగ్గా జత చేయబడిన జతలను గుర్తించండి. జత చేయబడిన జతలు ఆల్ ఆర్ కరెక్ట్ అండి. అయ్యవోలే, దీన్ని ఐనూట్రువర్ అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఐహోల్ నుండి ఉద్భవించిన 500 స్వామిల ప్రసిద్ధ సంఘము. ఇది ఉపఖండంలో మరియు విదేశాలలో విస్తృత వ్యాపారం నిర్వహించేది. మణిగ్రామం దక్షిణ భారతదేశంలోని అంతర్గత మరియు తీర ప్రాంత ఓడరేవు రంగాలలో పనిచేసే శక్తివంతమైన వర్తక సంఘము. అంజువన్నం అంటే యూదులు, క్రైస్తవులు మరియు ముస్లింలతో కూడిన విదేశీ వర్తకులతో ఏర్పడిన సముద్ర వర్తక సంఘము. ఆప్షన్ డి కరెక్ట్ అండి. అయ్యావోలే లేదా ఐనూట్రువర్ అనేది కర్ణాటకలోని ఐహోల్ కేంద్రంగా ఏర్పడిన అత్యంత శక్తివంతమైన అంతర్జాతీయ వర్తక సంఘము. వీరు శాతవాహన చాళుక్య చోళుల కాలంలో ఆగ్నేయాసియా దేశాలతో పెద్ద ఎత్తున వ్యాపారం చేశారు. మణిగ్రామం అనేది దక్షిణ భారతదేశంలో అత్యంత అంతర్గత ప్రాంతాల నుండి రేవు పట్టణాల వరకు వస్తువుల రవాణా, కొనుగోళ్లు చూసుకునే స్థానిక వర్తక శ్రేణి. అంజువన్నం అనేది పశ్చిమ తీరంలో అంటే కేరళ, తమిళనాడు ప్రాంతాలు ఉన్న విదేశీ మూలాలున్న వర్తకులు, యూదులు, సిరియస్ క్రైస్తవులు, అరబ్ ముస్లింలు సముద్ర వ్యాపార సంఘము. 50 క్వశ్చన్ అండి. 50th క్వశ్చన్, కుషానుల నాణేల చారిత్రక లక్షణాలకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరికాని ప్రకటనను గుర్తించండి. కనిష్కుని నాణేలు ప్రత్యేకమైనవి ఎందుకంటే అవి భారతీయ లేదా బౌద్ధ దేవతల చిత్రాలను పూర్తిగా వదిలివేసి కేవలం రోమన్ వర్తకులపైనే దృష్టి పెట్టాయి. విమా కార్డ్ ఫైసెస్ భారతదేశంలో పెద్ద ఎత్తున బంగారు నాణేలను ప్రవేశపెట్టిన మొదటి కుషాన్ రాజు. వీటిని రోమన్ బరువు ప్రమాణాల ప్రకారం ముద్రించారు. కుషాన్ నాణేలపై ఉన్న వ్రాతలు కాలక్రమేణా గ్రీకు లిపి నుండి గ్రీకు అక్షరాలను ఉపయోగించే బాక్ట్రియన్ భాషలోకి మారాయి. కుషాన్ నాణేలపై త్రిశూలం పట్టుకున్న శివుడు, బుద్ధుడు బొద్దో అని రాసి ఉంటుంది మరియు వివిధ పర్షియన్, గ్రీకు దేవతల చిత్రాలు కనిపిస్తాయి. ఆప్షన్ ఏ అనేది ఇన్కరెక్ట్ అండి. ఇక్కడ రిమైనింగ్ అన్ని కరెక్టే. కనిష్కుని నాణేలు అత్యంత ఆసక్తికరమైనవి. ఆయన తన నాణేలపై బుద్ధుని రూపాన్ని నిలబడినట్లు లేదా కూర్చున్నట్లు ముద్రించి గ్రీకు లిపిలో బోర్డో అని రాయించాడు. అలాగే శివుని బొమ్మలను కూడా ముద్రించాడు. కాబట్టి భారతీయ లేదా బౌద్ధ దేవతలను వదిలేశారనే ప్రకటన తప్పు. కుషాన్ వంశంలో 2వ పాలకుడైన విమా కార్డ్ ఫైసెస్ రోమ్ బంగారు నాణేల బరువుకు సమానంగా ఇండియాలో పెద్ద ఎత్తున శ్రేష్టమైన బంగారు నాణేలను దినార్ల తరహాలో జారీ చేశాడు. ఆయన నాణేలపై శివుడు, నంది, త్రిశూలం గుర్తులు ఎక్కువగా ఉన్నాయి. తొలి కుషానుల గ్రీకు భాషను వాడగా కనిష్కుని కాలం నుండి స్థానిక బాక్ట్రియన్ భాషను, గ్రీకు లిపిని ఉపయోగించి నాణేలపై రాయడం ప్రారంభించారు.
కుషాన్ నాణేలు వారి మతపరమైన సహనానికి నిదర్శనం. వీటిపై గ్రీకు అంటే హీలియస్, ఇరానియన్ మిరో మరియు భారతీయ శివ, బుద్ధ దేవతలు ఉన్నారు. 6వ శతాబ్దంలోని మహాజనపదాల ఈ క్వశ్చన్ తర్వాత డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అనేది. ఎందుకంటే ఈ 50 క్వశ్చన్స్కే దాదాపు 1 అవర్ ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. లెంత్ ఎక్కువ అయిపోయింది. ఇంకా చేస్తే ఇంకా మళ్ళీ 50 క్వశ్చన్స్ అంటే ఇంకా 1 అవర్ పడుతుంది. కాబట్టి ఈ 50 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో ఈ 51 నుంచి 100 వరకు చేయడం జరుగుతుంది. సో ఈ కంటెంట్ కనుక మీకు ఎలా ఉందో, నచ్చిందో నచ్చలేదో మీరు కమెంట్లో తెలియజేయండి. ఒకవేళ మీకు నచ్చింటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ఒకవేళ నచ్చకుంటే ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే మీరు కమెంట్లో తెలియజేయండి. ఒకవేళ నచ్చినా కూడా ఈ క్వశ్చన్స్ యొక్క ఫార్మాట్ అనేది మీకు నచ్చిందా నచ్చలేదా మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ని తెలియజేయండి. అది నచ్చినా పర్లేదు, నచ్చకపోయినా పర్లేదు, కానీ మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ని కమెంట్లో తెలియజేయండి. దీనివల్ల ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకొని అప్కమింగ్ వీడియోస్లో రెక్టిఫై చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ మీ కమెంట్ని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.